కొద్దిగా సహాయం చేయండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం గల దేవా, నీకే వందనాలు ప్రభువా. పరిశుద్ధ महान जीवित परमेश्वर मेरे राज आपके नाम దేవా, మరొకసారి ప్రభువా నీ సన్నిధిలో మేమందరం కూడుకొని అయ్యా నిన్ను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. फिर से एक बार हम सबको मिलकर आपके मंदिर में आपकी स्तुति करने का अवकाश दिया, धन्यवाद. దేవా, నీ ప్రియ బిడ్డల మధ్యలో మమ్మల్ని కూడా ఇక్కడ నిలబెట్టినందుకు వందనాలు. परमेश्वर आपके प्रिय बच्चों के बीच में हमको आपने यहाँ पर खड़ा किया, हम आपका దేవా, धन्यवाद మరి करते हैं. మమ్మల్ని నీ ఆత్మ వశంలోనికి మమ్మల్ని తీసుకోండి. परमेश्वर हमें आपके आत्मा के स्वाधीन में लीजिए. పరిశుద్ధాత్మ దేవా, మీరే మమ్మల్ని నడిపించండి. पवित्र आत्मा आप ही हमें चलाइए. దేవా, మీ యొక్క స్వరము మేము వినగోరుతున్నాం ప్రభువా. परमेश्वर आपकी आवाज हम सुनने जा रहे हैं. ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడండి. यहाँ पर आए हर एक बच्चों से आप बातें कीजिए. కొత్త సంవత్సరం బిడ్డలకు ఆశీర్వాదకరంగా మార్చండి. ये नया साल इनके लिए आशीर्वादित बनाएं. వాక్యానుసారం జీవితం కట్టుకోవాలని మంచి తీర్మానం కలిగి జీవించే భాగ్యం బిడ్డలకు దయచేయండి. आपके वचनों के अनुसार अपने जीवन को चलाए, निर्णय ले, ऐसा एक जीवन इनको दे. ఇక్కడ మీ బలమైన సన్నిధి ప్రభు ఉండాలని మేము కోరుకుంటున్నాం. परमेश्वर यहाँ पर आप ताकतवर उपस्थिति यहाँ पर रहे. परमेश्वर आपके श्रेष्ठ उपस्थिति का अनुभव हम करना चाहते हैं. यहाँ पर आए हर एक बच्चों से दर्शन दे के हमसे बातें करके सर्वसत्य के मार्ग में चलाए. ये छोटी सी प्रार्थना यीशु के नाम से मांगते हैं पिता, आमीन. సో ఇప్పుడు మనం చదువుకునే వాక్య భాగంలో ఇలా రాసి ఉంటుంది. और अब तक हमने जिन वचनों के भाग में पढ़ा इस प्रकार लिखा है. ఒక్కసారి దయచేసి మరొకసారి చదవండి మా వాక్యం. एक बार पढ़िए. విశేష జాగ్రత్త కలిగి ఉండాలను. ఇక్కడ మనం ఏమి చదువుకున్న వాక్య భాగంలో అంటే ఏదైతే మనం సంగతులు వింటామో దాన్ని వదిలిపెట్టకుండా దాన్ని జాగ్రత్తగా దాని మీద లక్ష్యం ఉంచాలని వాక్యం కోరుకుంటుంది. यानी कि यहाँ पर लिखा है जो बातों को हम सीखते हैं उसे यूं ही ना छोड़ते हुए उसे संभाल कर हमें रखना चाहिए. ప్రతి ఒక్క వాక్యము ప్రతి విషయం కూడా మనం చాలా జాగ్రత్తగా దాన్ని మనం మన హృదయంలో ఉంచుకోవాలి. हर एक वचन हर एक बात को संभाल कर हमें अपने मन में रखना चाहिए. ఏది కూడా దాన్ని మనం గాలి కట్లకు వదిలిపెట్టవద్దు. किसी बात को भी हमें यूं ही हवा में नहीं छोड़ना है. సో మనం ఎక్కువగా మనం ఏం చేస్తాం అంటే మన హృదయం ఎంత మోసకరం అంటే మన హృదయము और हम ऐसा करते हैं हमारा ये जो मन है ये हमेशा धोखा देने वाला है. మన ఈ హృదయం ఎంత మోసకరం అంటే చాలా భయంకర మోసకరం అనే వాక్యం చెప్తాం. और हमारा मन जो है भयंकर धोखा करने वाला मन है. మంచి విషయాలన్నీ కూడా వదిలిపెడుతుంది. ये अच्छे बातों को छोड़ देता है. శ్రేష్టమైన విషయాలని వదిలేస్తుంది. श्रेष्ठ बातों को छोड़ देता है. ఏదైతే అవసరం లేదో అవన్నీ కూడా హృదయంలో నింపుకొని పెడతాం. और जिसकी आवश्यकता नहीं वो उसे इसमें भर लेता है. అవసరమే ఉండదు దాన్ని. उसकी आवश्यकता नहीं. ఏదో ఒక చిన్న మాట అన్నారు, ఏదో చిన్న తప్పులు చేశారు, వాళ్ళని వదిలేసే కెమిజం అని అలాంటి మనసు ఉండదు ఈ హృదయానికి. कोई छोटी गलती करता है, कुछ गलत कर देता है तो उसे माफ करके छोड़ दे, ऐसा हमारा मन नहीं. చిన్న ఏదో మనకు అపరాధం చేసినట్టయితే ఆయన వదిలేసాం పోన్లే అని అనుకోదు మన మనసు. अगर कोई छोटा अपराध करता है तो जाने दो उसे छोड़ दो, ऐसा हमारा मन नहीं कहता. అలా వాళ్ళు చేసినంతా కూడా వదిలేసాము మర్చిపోదాం అని అనుకోదు. अरे ऐसा उसने ऐसा किया है छोड़ दो, ऐसा छोड़, ऐसा मन नहीं मानता. అదంతా కూడా మన మనసులో చాలా లోతుగా నాటుకుంటుంది. और हमारे मन में वो गहराई में चुप जाता है. కానీ ఏదైతే దేవుడు ఉంచుకొని దాని హృదయంలో భద్రంగా దాచుకొని హృదయం అని పలక మీద రాసుకొని ఏదైతే దేవుడు అంటారో అట్లా రాసుకోమంటారో, और परमेश्वर जो कहता है अपने हृदय पर उसे लिख कर रखो, దేవుడు అంటారో परमेश्वर कहता है అవి హృదయంలో ఉండవు. वो हमारे मन में नहीं रहती, మన మనసులో ఉండవు, हमारे मन में नहीं बैठती. ఏదైతే ఉండొద్దు అని దేవుడు అంటారో जो बातें हमारे मन में नहीं रहनी चाहिए परमेश्वर कहता అవి है మన హృదయంలో ఉంటాయి. वो हमारे मन में रहती ఏదైతే है. దేవుడు ఉంచుకోమంటారో అవి ఉండకుండా అవి గాలికి వదిలేస్తాం. और जिन बातों को परमेश्वर अपने मन में रखने को कहता है उसे हम हवा में छोड़ ఇలా देते ఎందుకు हैं. జరుగుతుంది? ऐसा क्यों होता है? ఎందుకంటే ఈ లోకంలో మనకు ఈ మొత్తం ప్రభావం అంతా కూడా సాతాను ప్రభావం అనిపిస్తుంది ఉంటుంది కాబట్టి మనం దేవుని వాక్యం హృదయం ఉండకుండా అవన్నీ కూడా ఎగిరిగొట్టబడతా ఉంటుంది. इस संसार में शैतान का प्रभाव रहता है, इसलिए परमेश्वर का वचन हमारे मन में ना जाए इसलिए वो हवा में उड़ा देता है. మనం బయట వాక్యం విని బయట పోగానే సాతాను మన హృదయంలో నుంచి అన్ని వాక్యాలన్నీ కూడా తీసేస్తాడంట. हम यहाँ पर वचन सुनकर यूं बाहर जाते ही शैतान हमारे मन से उन बातों को निकाल देता ఎందుకంటే है. వీళ్ళు ఆశీర్వాదం పొందకుండాట్టుగా చూడాలని కోరుకుంటారు సాతాను. क्योंकि ये लोग आशीर्वाद ना पाए इस खोज में शैतान रहता है. వీళ్ళ మీద నేను అధికారిగా ఉండి వీళ్ళు నేను పరిపాలించాలి, इनके ऊपर मैं अधिकारी रहूं, इन पर मैं राज्य करूं. వీళ్ళ నా అంటర్లో పెట్టుకోవాలంటే వీళ్ళ హృదయంలో వాక్యం ఉండకుండా చూసుకోవాలి. इनको मैं अपने नियंत्रण में रखना चाहता हूं, इसलिए वचन को उनके मन में ना जाने दूं. వాళ్ళ మీద నేను నియంత్రణగా నేను ఒక అధికారిగా ఉండాలని సాతాను కోరుకుంటాడు. उनके ऊपर मैं अधिकारी रहूं, शैतान ये चाहता है. అందు గురించి మనలో వాక్యం ఉండకుండా తీసేస్తాడంట. इसलिए वचनों को हमारे अंदर ना रहते हुए से वो निकाल देता है. కానీ వాక్యం ఏమంటుందంటే और लेकिन वचन ये कहता నేను है ఏదైతే మీకు బోధిస్తున్నానో మీ హృదయంలో అవి
లక్ష్యం ఉంచాలి, దాని మీద మీరు ధ్యానం ఉంచాలని అంటుంది मैं వాక్యం. जो कुछ भी तुमको सिखाता हूँ उसे अपने मन में उसे तुम्हें संभाल के रखना దాన్ని है, విడిచిపెట్టొద్దు, उसे कभी भी नहीं छोड़ना है, దాని విశేషంగా జాగ్రత్త పడాలి అంటుంది. उसे संभाल कर सावधानी से रखना है, చాలా జాగ్రత్త పడాలి. बहुत सावधानी से रखना है. అంటే ఎక్కడ కూడా మనం ఒక ఏదో బంగారం ఉంగరం ఉన్నది, బంగారం ఏదైనా నెగలు ఉన్నది అనుకోండి, దాన్ని ఎట్లా జాగ్రత్త పెట్టుకుంటాము? किसी के पास सोने की अंगूठी या सोने का कुछ सामान है तो उसे कैसे संभाल के रखते బంగారం हैं? ఎట్లా పెట్టుకుంటాము? सोने को हम कैसा रखते हैं? నిర్లక్ష్యం ఎక్కడంటే అక్కడ పెట్టేస్తామా? क्या निर्लक्ष्य से जहाँ चाहे वहां रख देते हैं? ఇక్కడ పెట్టేస్తాం, ఎక్కడంటే అక్కడ పెట్టేస్తామా? मैं जेब में रख दिया, कहीं रख दिया, ऐसा रखते हैं? ఎక్కడంటే అక్కడ షెల్ఫ్ లో అట్లా పెట్టేస్తామా? जहाँ चाहे वहां सेल्फ में रख देते हैं? ఎక్కడ పెడతాం? सोने को कहाँ रखते हैं? చాలా జాగ్రత్తగా పెడతాం. बहुत संभाल के रखते అది हैं, ఎక్కడ కూడా ఎవరి దృష్టికి పడకుండా. वो कहीं पर किसी की नजरों में ना आए. ఎవరిని పిల్లలు చూస్తే మరి దానికి మరి తీసుకుపోయి దాన్ని పడేస్తారు, లేకుంటే అమ్మేస్తారు, ఏదైనా అవుతుందని మనం చాలా జాగ్రత్తగా దాన్ని జాగ్రత్త కాపాడతాం. अगर कोई बच्चा देख लेगा तो उसे ले जाकर कहीं गिरा देगा, फेंक देगा, कहीं कि हम संभाल के रखते हैं. దేవుడు అంటుండు, ఆ బంగారం కన్నా ఇంకా శ్రేష్టమైనది నా వాక్యము జాగ్రత్తగా ఉంచుకోవాలి. और परमेश्वर कहता है सोने से बढ़कर भी अमूल्य मेरा वचन है, इसे संभाल कर रखो, सावधानी से रखो. ఆ వాక్యం మిమ్మల్ని రక్షిస్తుంది. ये वचन तुमको बचाएगा, ఈ వాక్యం మిమ్మల్ని లోకానికి వెలుగుగా మారుస్తుంది. ये वचन आपको इस संसार के लिए ज्योति ఈ बनाएगा, వాక్యం లోకానికి మీరు మంచి న్యాయవంతులుగా తీర్చిదిద్దుతుంది. और ये वचन आपको इस संसार के लिए न्यायी बनाकर खड़ा करेगा. లోకంలో నాశనమై వెళుతున్న వారందరికీ కూడా జీవం ఇచ్చే వాక్యం మీ హృదయంలో దేవుడు ఉంచుతా అంటుండు. इस संसार में जो लोग नाश की ओर बढ़ रहे हैं उनको जीवन दिया, ऐसा वचन आपको बनाएगा. లోకంలో వారందరూ కూడా వాళ్ళు ఎక్కడ వెళ్తున్నట్టే వాళ్ళకి తెలియదు, నాశనం వైపు వెళ్తున్నారని వాళ్ళకి తెలియదు. ये सारे संसार के लोग नाश की ओर बढ़ रहे हैं, उनको मालूम नहीं है. వాళ్ళు అనుకుంటే నేను మంచిగా పనులు చేస్తున్నా, అభివృద్ధి చెందుతున్నా, నేను డబ్బులు సంపాదిస్తున్నా, చాలా ఉల్లాసంగా సంతోషంగా గడుపుతున్నానని వాళ్ళు అనుకుంటున్నారు. और ये लोग सोचते हैं मैं बहुत उन्नति के मार्ग में चल रहा हूँ, पैसा कमा रहा हूँ, हर्षित हूँ, आनंदित हूँ, वो ऐसा समझते हैं. కానీ వాళ్ళు నాశనంలోకి వెళ్తున్నారు వాళ్ళకి తెలియదు. लेकिन वो नाश की ओर जा रहे हैं, ये बात उनको नहीं मालूम కానీ है. వాళ్ళకి ప్రకటించే ఒక భారము జవాబుదారీ మన మీద దేవుడు ఉంచాడు. लेकिन उनको सिखाने के एक जिम्मेदारी, एक बोझ परमेश्वर ने हमको दिया దేవుడు है. మన మీద ఒక భారం ఉంచాడు. परमेश्वर ने हमको एक बोझ दिया. ఆ వాక్యం మీ హృదయంలో మీరు రాసుకునండి, उन वचनों को आपके हृदय में लिख कर మీరు रखो, భద్రపరచండి, उसे सावधानी से संभाल మీరు के వాటిని रखो, ప్రకటించండి, इसे बात याद कर लो, బోధించండి, इसे सिखाओ, మీ జీవితం విధానం ద్వారా వాళ్ళకి చూపించండి, अपने जीवन के रीति के अनुसार उन्हें మీరు सिखाओ. వాళ్ళకి జీవించి చూపించండి. आप उसमें जीवन जीकर उन्हें सिखाओ. అలా క్షమించడం వాళ్ళకి చూపించండి, आप उनको क्षमा करना सिखाओ, మీరు ప్రేమించడం చూపించండి, आप उनको प्रेम करना सिखाओ. దయ ఎట్లా చూపించాలో మీరు మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలి. లోకంలో ఉన్న दया कैसे दिखानी है वो आपको देखकर ये संसार మీలో ఉన్న सीखे. తగ్గింపు స్వభావం చూసి లోకం ఉన్న వారు నేర్చుకోవాలి. आपके अंदर का दीन स्वभाव देखकर ये संसार सीखे. మీలో ఉన్న ప్రతి మంచి లక్షణాలను కూడా లోకం ఉన్న వారు చూసి నేర్చుకోవాలి. అలాంటి స్థానంలో దేవుడు మిమ్మల్ని ఉంచాలని आपके కోరుకుంటున్నాను. अंदर के अच्छे लक्षण संसार देखकर वो आपसे सीखे. परमेश्वर आपको उस स्थान पर रखना चाहता లోకంలో है. ఉన్న వారికి అందరికి గర్వం ఉంటుంది, संसार के लोगों में सभी में गर्व होता है, అహంకారం ఉంటుంది, अहंकार होता है, చిన్న చిన్న మాటలు కోపం వస్తుంది, छोटी छोटी बात पर गुस्सा आता है. అది అందరికి ఉంటుంది. सबको होता है. క్షమించే మనసు అందరు ఎవరికి ఉంటుంది? माफ करने का मन किसका होता है? అందరికంటే నేను నాకు చాలా కోపం వస్తుంది అందరు చెప్పుకుంటూ ఉంటారు. सब लोग कहते हैं छोटी छोटी बात पर मुझे बहुत गुस्सा आता है, నేను మంచివాడిని కానీ కూడా చెప్పుకుంటూ ఉంటాను. मैं अच्छा व्यक्ति नहीं हूँ, ऐसा भी कहते हैं. అందరు చెప్పుకుంటారు. सब लोग कहते हैं. నేను చాలా మంచివాడిని ఎవరు చెప్పుకుంటారు? मैं अच्छा हूँ ऐसा कौन कहता है? మీరు కావాలని కోరుకుంటున్నాను. आप ऐसा हो, परमेश्वर మిమ్మల్ని चाहता है. చూసినప్పుడు వాళ్ళ సాక్ష్యం మీరు మంచివారు, आपको देखकर वो लोग गवाही दे कि आप लोग अच्छे हैं. మీలో ఎంత మంచి లక్షణాలు ఉన్నాయి, आपके अंदर कितने अच्छे लक्षण మీ हैं, నోట్లో ఎంత మంచి మాటలు ఉన్నాయి. आपके मुंह में कितनी अच्छी बातें ఎప్పుడు हैं. కూడా మీ మాటలు చెడు మాటలు వ్యర్థమైన మాటలు ఒక్కసారి కూడా మీరు నోటించిన ఎంత మంచివారు, వీళ్ళు నాలుగు ఏంటి, వీళ్ళ జీవితం ఏంటి అని వాళ్ళు ఆశ్చర్యపడిపోవాలి. అట్లా अरे कभी भी मैंने इनके मुंह से बुरी बातें नहीं सुनी, बुरे गाली नहीं सुनी. आपके जीवन को देखकर वो लोग आश्चर्य हो. ఎంత తొందరగా ఎంత నష్టం జరిగిన కూడా అంత కోపం అంత త్వరగా రావట్లేదంటే వీళ్ళు ఏం మనుషులా దూతలు అనుకోవాలి. अरे मैंने इसको इतना नुकसान किया, इसको गुस्सा क्यों नहीं आ रहा? ये क्या कोई मनुष्य है या कोई स्वर्गदूत है? వీళ్ళు ఇంత తెచ్చినా ఇంత కోపపడినా కూడా వీళ్ళు కోపం రావట్లేదు ఏంటి అని వాళ్ళు అనుకోవాలి. मैंने इसको इतना डांटा, इतना मारा, लेकिन इसको क्रोध नहीं आ रहा. అలా దేవుడు మమ్మల్ని ఉండాలని దేవుడు उस కోరుకుంటున్నాడు. स्थिति में परमेश्वर हमको देखना కొత్త चाहता है. సంవత్సరం అట్లా ఉండాలని దేవుడు ये కోరుకుంటున్నాడు. नए साल में हम ऐसा रहे, సో परमेश्वर हमको దేవుని देखना వాక్యం चाहता అంతా కూడా మీరు హృదయంలో మీరు భద్రపరచుకోండి. है. परमेश्वर के वचनों को आप अपने मन में उसे संभाल के దాన్ని रखिए. మీరు దాన్ని తొలగిపోకుండా దాన్ని మర్చిపోకుండా మీరు జాగ్రత్తగా పడాలి वो उड़ ना जाए, वो कहीं गुम होना हो जाए, इसलिए आपको उसे संभाल के रखना है. అంటుంది వాక్యం. మీరు జాగ్రత్త పడాలి, वचन कहता है तुम्हें सावधानी से रहना है. మీరు విశేషంగా జాగ్రత్త కలిగి ఉండవలెను. तुम सावधानी से इसे संभाल के रखना है. ఇంత జాగ్రత్తగా దేవుడు అంటున్నాడు, ఇంత మీరు జాగ్రత్త పడాలి.
परमेश्वर कहता है तुम्हें कितना सावधान रहना है। ఎంత మీరు హృదయంలో ఒక్క వాక్యం కూడా పోకుండా మీరు జాగ్రత్త పడాలి. आपके मन में से एक वचन भी ना उड़ जाए, इसलिए आपको सावधानी से रहना है। సో ఇప్పుడు మనం దాన్ని జాగ్రత్త పడాలి. और इसलिए हमें उसके लिए सावधानी से रहना మనం है। దేని విషయంలో జాగ్రత్త ఉంటామో हम किन विषयों में सावधानी से रहते దాని हैं? వాక్యం అంటుంది నా వాక్యం హృదయం నుంచి వెళ్ళకుండా దాన్ని జాగ్రత్త చూసుకో. लेकिन परमेश्वर का वचन कहता है मेरा वचन तेरे मन में से ना उड़ जाए, इसलिए सावधानी से। అది లోకానికి వెలుగుగా ఉంటుంది. ये संसार के लिए रोशनी देगा। సో దయచేసి మనం వాక్యం మీద దృష్టి ఉంచుదాం. तो कृपया करके हम वचनों की ओर अपनी दृष्टि रखेंगे। ఒక స్టూడెంట్ అంట एक स्टूडेंट था, వాళ్ళ టీచర్ కి उसने अपने टीचर को నాకు లెక్కలు నాకు అర్థం కావట్లేదు టీచర్, ఎంత నేను మీరు చెప్పినా నాకు అర్థమే కావట్లేదని చెప్తున్నట టీచర్కి వచ్చి. आप मुझे कितना भी गणित सिखा रहे हैं मुझे समझ में नहीं आ रहा है। మీరు లెక్కలు నాకు సార్ నాకు మైండ్ కి ఎక్కుతలేదు టీచర్. आप जो गणित मुझे सिखा रहे हैं वो मेरे दिमाग में नहीं चढ़ रहा। ఎన్నోసార్లు నేను మీరు బోర్డు మీద చెప్తున్నాను కూడా నేను ఇట్లా చదువుకొని అర్థం చేసుకొని ఉంటాను కానీ అవి లెక్కలు నాకు అర్థమే కావట్లేదు. आप बोर्ड पर उसे लिख रहे हैं, मैं पढ़ रहा हूँ, लेकिन मुझे वो समझ में नहीं आ रहे। ఎట్లా చేయాలి టీచర్ అని అడుగుతున్నాడు. अब मैं क्या करूँ टीचर कह के वो पूछ रहा है। అయితే ఒక్కసారి ఒక రోజు టీచర్ అన్నదంట, और एक दिन उसके टीचर ने उससे నేను कहा అందరు మీకు బోధిస్తున్నా అందరు కూడా నువ్వు కూడా వినో బాబు, నీకు అర్థం కాదు నువ్వు కూడా వినాలి అని చెప్పిందంట. मैं सबको सिखा रही हूँ बेटा, तू भी ध्यान से सुन, मैं सबको सिखा అందరు रही కూడా हूँ। నా వైపు లక్ష్యం ఉంచాలి అని చెప్తుండంట. सब लोग मेरी ओर ध्यान दे कह के वो कह ఆమె रही है। బోర్డు మీద అన్ని కూడా లెక్కలు రాస్తున్నారంట. और उसने सारे बोर्ड पर उसने एक हिसाब लिखा। వాళ్ళు లెక్కలు రాస్తుంటారంతా కూడా బోధిస్తున్నప్పుడు టేబుల్ మీద ఒక పాల గ్లాస్ ఉన్నదంట. और जब वो बोर्ड पर लिखकर सबको सिखा रही थी तब उसके टेबल पर एक दूध का ग्लास था। ముందు మేజ్ టేబుల్ మీద ఒక పాల గ్లాస్ ఉండే, దాంట్లో నిండా పాలు ఉండేవి. और उनके टेबल पर एक ग्लास था, उसमें दूध भरा हुआ था। అది అట్లా వాళ్ళకి లెక్కలు రాస్తూ చెప్తుంటే అది చెయ్యి తాకి అది పాల గ్లాస్ కింద పడిపోయి గ్లాస్ పలిగిపోయింది. और जब वो बोर्ड पर लिखकर सिखा रहे थे तो उनका हाथ लगकर वो गिलास नीचे गिर गया और दूध का ग्लास పాలు टूट కూడా गया। కింద పడిపోయాయి, दूध भी नीचे गिर गया, గ్లాస్ పడిపోయింది. गिलास नीचे गिर गया। అందరు కూడా ఎక్కడ చూస్తారు, और सब लोग कहाँ देखेंगे? ఎక్కడ చూస్తారు? कहाँ देखेंगे? గిలాస్ పలిగిపోయింది, పాలు పడిపోయింది, అందరు కింద చూస్తారు. गिलास गिर गया है, दूध गिर गया है, सब लोग उसी को देखेंगे। టీచర్ ఏమంటారు, ఎవరు కూడా మీరు అక్కడ చూడొద్దు, నేను ఏం బోధిస్తున్నా మీ ధ్యానం ఇక్కడ ఉండాలి అని. लेकिन टीचर कहती है कोई भी उधर ना देखे, मैं आपको क्या सिखा रही हूँ इधर ध्यान दो। అక్కడ పాలు పడిపోయింది కానీ దానికి ఇప్పుడు మనం ఏం చేయలేం, పోతాయి దాని గురించి మీరు ఆలోచన చేయకండి. अरे वहां पर दूध गिर गया है उसके बारे में विचार मत कीजिए, वो तो वेस्ट हो గ్లాస్ गया है। ఉన్నదా, కాంచ్ గ్లాస్ ఉన్నదా, పలిగిపోయిందో ముక్కలు అయిపోయింది, దాని గురించి మీరు వదిలేసండి. वो कांच का गिलास था वो टूट गया है, वो चूर हो गया है, బయట उसके ఏం बारे में विचार జరుగుతుందో मत దాని कीजिए। గురించి మీరు ఆలోచన చేయకండి. और बाहर जो कुछ भी हो रहा है उसके बारे में विचार मत कीजिए। ఏది కాదు, మీ దృష్టి కేవలం నేను ఏమైతే లెక్కలు చెప్తున్నా అక్కడ మీరు దృష్టి ఉంచండి. और आप अपनी दृष्टि जो है मैं केवल आपको जो सिखा रही हूँ उसके ऊपर ही रहना మనసు चाहिए। అటు ఇటు పోనీకండి. आपके मन को इधर उधर ना जाने నేను दें। ఏదైతే బోధిస్తున్నా అదే మీరు వినండి, जो भी मैं सिखा रही हूँ वही बात सुनो, దాని మీద లక్ష్యం उसी ఉంచండి. के ऊपर लक्ष्य दो। అలాగే టీచర్ ऐसा చెప్పినప్పుడు टीचर ने जब कहा, అందరూ కూడా ఏదైతే అర్థం కాబట్టి ఆ స్టూడెంట్ కూడా ఎక్కడ కూడా చూడకుండా ఆలోచన చేయకుండా ఆయన మొత్తం ఆయన దృష్టి అంతా కూడా ఆ బోర్డు మీదనే టీచర్ చెప్తాను అన్ని మాటలు కూడా ఆయన విన్నాడు. और उस स्टूडेंट ने भी इधर उधर ना देखते हुए जैसा टीचर ने कहा अपना पूरा ध्यान बोर्ड की ओर देकर उसने उसकी बात सुनी। ఆ రోజు సాయంత్రం అన్నాడు, టీచర్ మీరు చెప్పిందే నాకు మంచిగా నచ్చింది, ఇప్పుడు నాకు ఈ రోజు అర్థమైంది అని చెప్పింది. और उस शाम में उस बच्चे ने टीचर से कहा आज मुझे आपने जो कुछ भी बताया सब कुछ समझ में आया। నేను ఎన్నోసార్లు రాసుకుంటున్నా వినాలనుకుంటా కానీ నా మనసు అటు ఇటు పోయినందుకు దాన్ని నేను సరిగా నేను దాన్ని అర్థం చేసుకోలేకపోయా. मैंने बहुत बार देखा उसे लिखा लेकिन मैं ठीक से समझ नहीं पाया, मेरा मन इधर उधर మీరు भागा। బోధిస్తే నేను సరిగా వెళ్ళలేకపోయా, आपने जब जब सिखाया मैं अच्छे से सुन नहीं దాన్ని पाया, నేను మనసులో నేను పెట్టుకోలేకపోయా. मैं उसे अपने मन में नहीं रख पाया, ఎందుకంటే నా మనసు అటు ఇటు తిరుగుతుంది కాబట్టి దాన్ని సరిగా నేను అర్థం చేసుకోలేకపోయా. क्योंकि मेरा मन इधर उधर भाग रहा था इसलिए मैं उसे ठीक से समझ नहीं पाया। ఇప్పుడు మీరు ఒకటి నాకు మంచి ఒక చేసి ఒక ట్రిక్ చేసి నాకు నేర్పించినందుకు చాలా వందనాలు. और आपने अच्छी एक ट्रिक करके मुझे सिखाया इसलिए मैं आपका धन्यवाद ఎందుకంటే करता हूं। వాళ్ళ మనసు స్థిరంగా లేదన్నమాట, क्योंकि उनका मन स्थिर नहीं है, అటు ఇటు తిరుగుతుంది వాళ్ళ మనసు. वो इधर उधर घूम रहा है, అలాగా అందు గురించి వాళ్ళు నేర్చుకోలేకపోయాడు. इसलिए वो सीख नहीं पा रहे ఈ थे। రోజు కూడా దేవుని బిడ్డలు అలాగనే నేర్చుకోలేకపోతారు దేవుని వాక్యం. और आज परमेश्वर के बच्चे भी परमेश्वर का वचन ऐसे ही नहीं सीख पा దేవుని रहे। వాక్యం మీద వాళ్ళు స్థిరంగా వాళ్ళ మనసు वो నిలపలేకపోతున్నారు. परमेश्वर के वचनों पर अपने मन को स्थिर नहीं कर पा దేవుని रहे। యొక్క సంకల్పం మీద వాళ్ళ మనసు ఉంచలేకపోతున్నారు. परमेश्वर की योजना पर वो अपने मन को स्थिर नहीं कर దేవుని पा యొక్క रहे।
ఉద్దేశం మీద వాళ్ళు మనసు ఉంచలేకపోతున్నారు. परमेश्वर की इच्छा पर वो अपना मन स्थिर नहीं कर దేవుని पा యొక్క रहे हैं। సంకల్పం మీద వాళ్ళు మనసు ఉంచలేకపోతున్నారు. परमेश्वर की जो योजना है उसके ऊपर अपना मन नहीं रख पा रहे దేవుడు हैं। మీ పట్ల ఏం ఉద్దేశం కలిగి ఉన్నాడో దాని మీద మీ మనసు పోకుండా సాతాను మీకు అటు ఇటు డిస్టర్బెన్స్ చేస్తున్నాడు. आपके विपरीत जो परमेश्वर का उद्देश्य है उससे आपको भटकाने के लिए शैतान इधर उधर करता है। కాబట్టి మనం దేవుని చిత్తం జరగక మనం దేవునికి దూరంగా జీవిస్తున్నాం. इसलिए परमेश्वर की इच्छा क्या है ये ना जानते हुए हम परमेश्वर से दूर जी रहे हैं। ఇంకా లోకంలో మేము అక్కడిక్కడ మనం అక్కడిక్కడ మన జీవితం గడిపేస్తున్నాము. और इस संसार में इधर उधर हम अपने जीवन को बिता रहे हैं। సో దయచేసి వాక్యం అంటుంది, నేను ఏదైతే చెప్తున్నా మీ హృదయంలో ఉంచుకోండి, దాన్ని మీరు విశేషంగా మీరు దాన్ని జాగ్రత్త పడి దాన్ని మనసులో ఉంచుకోండి. कृपया करके परमेश्वर का वचन जो कुछ भी आपसे कहता है उसे ध्यान से सुनिए और उसे अपने मन में संभाल के रखें। చాలా జాగ్రత్తగా వినాలి. बहुत सावधानी से इन्हें सुनना है। దేవుని వాక్యం అంటుంది. परमेश्वर का वचन कहता है। ఇక్కడ కూడా చర్చలో ఉన్నప్పుడు కూడా మీ మనసులో మాటికి అక్కడిక్కడ వెళ్తూనే ఉంటుంది. आप चर्च में बैठे हुए लेकिन बात में आपका मन इधर उधर जाता है। మంచిగా వాక్యం వింటున్నట్టు బయట ఏదైనా శబ్దం అనేది మీ మనసు అంతా కూడా అక్కడ డైవర్ట్ అయిపోతుంది. यहाँ पर आप अच्छे से वचन सुनते रहे लेकिन बाहर से कोई आवाज आती है तो आपका मन भटक जाता है। పిల్లలు ఏమో ఆడుకుంటుంటే వాళ్ళ వైపు మన దృష్టి వెళ్తా ఉంటుంది. और बच्चे खेलते रहते हैं उनकी ओर भी हमारी दृष्टि అంటే जाती ఆ है। వాక్యం మన హృదయంలో ఉంచకుండా అట్లా మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము. और इस प्रकार वचनों को हम अपने हृदय में ना रखें इसलिए शैतान हमको भटकाता है। అలా చేసినందుకు ఆ వాక్యం మన హృదయంలో పరిపూర్ణంగా ఆ వాక్యము కార్యం చేయదు. और ऐसा करने से ये वचन हमारे जीवन में परिपूर्ण कार्य नहीं करता। సో వాక్యం అంటే దాని గురించి నేను చెప్పిన మాటలన్నీ కూడా మీరు దాన్ని విశేషంగా జాగ్రత్త ఉంచుకోవాలి. इसलिए वचन कहता है जब मैं आपको सुनाया जाता हूँ तो ध्यान से सावधानी से उसे सुनना ఆ है। వాక్యము చాలా జాగ్రత్తగా వినాలి. मेरे वचन को बहुत सावधानी से सुनना ఆ है। వాక్యము వాక్యం ఎవరు సిద్ధపరిచారంటే ఒకసారి 2వ వచనం చదవండి. फिर से एक बार दूसरा अध्याय दूसरे वचन को पढ़ेंगे इब्रानियों के। దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున న్యాయమైన ప్రతిఫలము ఉండగా చాలా ఇక్కడ ఏమంటుందంటే వాక్యము यहाँ पर वचन ये कहता है ఆ వాక్యము మనం చాలా జాగ్రత్తగా వినాలంటుంది. वचनों को हमें बहुत सावधानी से सुनना है। ఇక్కడ ఎందుకనగా దేవదూతల ద్వారా ప్రకటింపబడిన వాక్యము అది స్థిరపరచబడి ఉన్నదంట. क्योंकि जो वचन स्वर्गदूतों के द्वारा कहा गया था जब वो स्थिर रहा। ఆ వాక్యము ఎవరి ద్వారా పలుకబడింది? ये वचन किसके द्वारा कहा गया है? ఎవరి ద్వారా? దేవదూతల ద్వారా వాక్యము రచింపబడిందంట. स्वर्गदूतों के द्वारा इन वचनों को रचित किया गया था। ఏమేమి దేవదూతల ద్వారా ఈ వాక్యం అంతా కూడా నిర్మాణమైంది? क्या क्या स्वर्गदूतों के द्वारा वचन बनाया गया है? దేవదూతల ద్వారా వాక్యం రాయబడిందంట. ఏమేమి వాక్యం బైబిల్ గ్రంథంలో 66 గ్రంథాలు ఉన్నాయి కదా. हमारे बाइबल में 67 ग्रंथ है। 66 గ్రంథంలో దేవదూతలు రాసిన పుస్తకాలు ఎన్ని? और 67 ग्रंथों में से स्वर्गदूतों ने जो ग्रंथ लिखे वो कितने हैं? దేవదూతలు నిర్ణయించిన రాసిన ధర్మశాస్త్రము, यानी कि स्वर्गदूतों ने निर्णय लिया और इस धर्मशास्त्र को लिखा। దేవదూతలు రాశారు, स्वर्गदूतों ने इसे लिखा है। అదంటే మీరు సరిగా అర్థం చేసుకోలేకపోతారేమో. आप उसे ठीक से समझ नहीं पा బాబా रहे हैं। అంబేద్కర్ ఏం రాసిండు बाबा अम्बेडकर ने क्या लिखा? తెలుసా? సంవిధానం संविधान రాసిండా లేదా? लिखा ఆయన రాసింది ఎవరు పాటిస్తున్నారు ఇప్పుడు? और उन्होंने जो लिखा उसका पालन कौन మొత్తం करता है? భారతదేశం అంతా కూడా పాటించాలి. पूरा भारत देश को उसका पालन करना है। ప్రతి ఒక్క వ్యక్తి కూడా. हर एक व्यक्ति को उसका पालन करना నేను భారతదేశం ఉన్నా కానీ నేను ఆ సంవిధానం నేను ఆయన రాజ్యాంగం నేను పాటించను అంటే ఆయనకు దండన ఉంటుంది. है। मैं भारत देश में रहता हूँ और उसके संविधान का मैं पालन नहीं करूंगा ऐसा अगर कोई कहता है तो उसे शिक्षा मिलती है। అంటే మన భారతదేశం అందరూ కూడా మరి బాబా అంబేద్కర్ రాసిన ఆ ఒక సంవిధానం ఆయన పాటించాలి. क्योंकि हमारे भारत देश में बाबा अम्बेडकर साहब ने जो संविधान लिखा है उसी का पालन हमें करना है। పోలీసులు ఎట్లా వాళ్ళు సేవ చేయాలి? पुलिसों को कैसे सेवा करनी है? న్యాయం చేసే మరి అధిపతులు ఎట్లా వాళ్ళు న్యాయం తీర్చాలి? जो न्यायाधीश है उनको कैसा न्याय करना है? దొంగతనం చేస్తే ఎలాంటి శిక్ష ఇవ్వాలి? चोरी करोगे तो क्या शिक्षा मिलेगी? నరహత్య చేస్తే ఎలాంటి శిక్ష ఇవ్వాలి? अगर हत्या करोगे तो क्या शिक्षा मिलेगी? ఇలా అన్ని కూడా మన దేశంలో ఎలా ఉండడం వల్ల అంతా కూడా రాజ్యాంగము రాసి ఇచ్చిన బాబా అంబేద్కర్. और हमारे देश में कैसा नियम होना चाहिए ऐसा संविधान लिखकर बाबा अम्बेडकर साहब ने हमें दिया है। బాబా అంబేద్కర్ సాబ్ అలాగా ఈ రాసి ఇచ్చినందుకు ఆయన మనిషి రాసి కదా నేను అట్లా దాన్ని చేయనని అంటారు ఎవరైనా? और बाबा अम्बेडकर साहब ने जो कुछ भी संविधान लिखा है उसने अच्छा लिखा నా है, मैं उसका पालन నా नहीं करूंगा। ఇష్టానుసారంగా నేను వెళ్తా అంటే రాజ్యాంగం ఒప్పుకుంటుందా? मैं अपनी इच्छानुसार चलूंगा ऐसा कहने से क्या कानून मानेगा? ట్రాఫిక్ రూల్స్ మనం ఎట్లా వెళ్ళాలో అట్లనే వెళ్ళాలి. లేదా ట్రాఫిక్ రూల్స్ అంతా కూడా నేను ఇష్టానుసారంగా వెళ్తాను, ట్రాఫిక్ రూల్స్ నేను పాటించను అంటే ఒప్పుకుంటుందా?
ट्रैफिक रूल्स के अनुसार ही हमको रोड पर चलना होता है, नहीं मैं अपनी मर्जी से चलूंगा तो నా क्या लोग मानेंगे? ఇష్టానుసారం వెళ్తా అంటే తీసుకుపోయి జైల్లో వేస్తారు, मैं अपनी इच्छा अनुसार चलूंगा, अगर कोई ऐसा कहता है तो उसे जेल में डाला जाता है, వాళ్ళని శిక్ష విధిస్తారు. उसको दंड दिया जाता అంటే है. ఒక బాబా అంబేద్కర్ రాసిందికే ఇంతగా మనం పాటిస్తున్నాం కదా. और बाबा अम्बेडकर साहब ने लिखा है इसलिए हम इतना पालन करते हैं. మరి దేవదూతలు కూడా రాశారంట. और स्वर्गदूतों ने भी लिखा है. అదే దేవదూతలు రాయడానికి వాళ్ళు యోగ్యులు లేరా? क्या स्वर्गदूत उन वचनों को लिखने के योग्य नहीं है? వాళ్ళకి అంత సామర్థ్యం లేదా? क्या उनके पास उतनी सामर्थ्य नहीं है? వాళ్ళు కూడా సామర్థ్యం ఉంది. उनके पास भी सामर्थ्य భూమి है. మీద ఒక బాబా అంబేద్కర్ సాహబే ఒక గొప్ప రాజ్యాంగం రాసినంటే దేవదూతలకు ఉండదేమి? और इस संसार में बाबा अम्बेडकर साहब ने ही इतना बड़ा राज्य स्थापित किया, तो क्या स्वर्गदूतों के नहीं होगा? ఉండదా? क्या नहीं होगा? ఉండదా అంటారు. होगा या नहीं होगा? उनसे అందరికి నిద్ర వస్తుందా? सबको नींद आ रही है. లేడీస్ కి ఎవరైతే నిద్ర వస్తుంది కానీ కొంత పురుషులకు నిద్ర వస్తుంది. महिलाओं में नहीं, लेकिन पुरुषों में कुछ लोगों को नींद आ रही है. దేవదూతలకు సామర్థ్యం ఉంటుందా లేదా? तो स्वर्गदूतों को सामर्थ्य होती है कि नहीं होती है? దేవదూతలు రాసిన ఆ ధర్మశాస్త్రం మనం పాటించాలనా వద్దా? और स्वर्गदूतों ने जो धर्मशास्त्र लिखा है, क्या उसका पालन हमें करना है या नहीं करना है? చేయాలనా వద్దా? करना है क्या नहीं ఇక్కడ करना है? వాక్యం ఏమంటుందంటే, यहाँ पर वचन क्या कहता है? ఎందుకనగా क्योंकि దేవదూతల ద్వారా स्वर्गदूतों के द्वारा పలకబడిన कहा गया था, వాక్యము जब वो वचन స్థిరపరచబడి ఉన్నది. स्थिर रहा, అంటే అది స్థిరపరచబడింది. यानी कि उसे स्थिर किया गया है. బాబా అంబేద్కర్ రాసిన ఆ రాజ్యాంగం స్థిరపరచబడినట్టు बाबा अम्बेडकर साहब ने जैसे राज्य लिखा वो जैसे स्थिर रहा, అలాగే దేవదూతలు రాసిన గ్రంథములు కొన్ని ఉన్నాయి, అవి కూడా స్థిరపరిచాడు దేవుడు. उसी प्रकार कुछ स्वर्गदूतों ने ग्रंथ लिखे हैं, उसको भी परमेश्वर ने स्थिर किया है. వాళ్ళు ఏమేమి గ్రంథాలు రాశారు? उन्होंने कौन से ग्रंथ लिखे? 5 గ్రంథాలు రాశారు. 5 ग्रंथों को उन्होंने लिखा. ఆదికాండ, నిర్గమ, లేవి, సంఖ్య, తిథి. ఇవి రాసిన ఎవరు? उत्पत्ति, निर्गमन, लेवी व्यवस्था, गिनती, व्यवस्था, विवरण. इसको किसने लिखा? ఎవరు రాసిరివి? किसने लिखा? దేవదూతలు. स्वर्गदूतों ने इसे लिखा. అపోస్తల కార్యము 7వ అధ్యాయము 53వ వచనం కూడా ఒకసారి. प्रेरितों की पुस्तक 7वां अध्याय और 57वां वचन हम पढ़ेंगे. దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రమును పొందితిరే గాని దాన్ని గైకొనలేదని చెప్పాను. ఇక్కడ స్టెఫెన్ ఏం చెప్తున్నారంటే ఇజ్రాయేలులకి, और यहाँ पर स्टेफेनुस इजराइल के लोगों से ये कहता है, మీకు దేవదూతల ద్వారా నియమించిన ధర్మశాస్త్రము అంటుంది. तुमको स्वर्गदूतों के द्वारा दिया गया धर्मशास्त्र మీరు పొందారు గాని आपने उसे पाया है, మీరు దాన్ని పాటించలేదు, लेकिन आप उसका पालन नहीं करते, గైకొనలేదు. आप उसके अनुसार नहीं అంటే चलते. దేవదూతల ద్వారా కొన్ని దేవుడు ధర్మశాస్త్రం రాయించాడు. यानी कि परमेश्वर ने स्वर्गदूतों के द्वारा कुछ धर्मशास्त्रों को लिखा అంటే है. దేవుడు వాళ్ళకి జ్ఞానం ఇచ్చాడు. परमेश्वर ने उनको ज्ञान दिया. పరలోకంలో 24 పెద్దలు ఉన్నారు, स्वर्ग में 24 बड़े लोग हैं, వాళ్ళకి శ్రేష్టమైన జ్ఞానం దేవుడు ఇచ్చాడు. उनको श्रेष्ठ ज्ञान परमेश्वर ने दिया. మీరు పరలోకంలో ఇంత గొప్ప జ్ఞానం నేను ఇచ్చాను కదా, मैंने स्वर्ग में तुमको इतना बड़ा ज्ञान दिया है, మరి మీ జ్ఞానం వాడుకోండి. आप अपने ज्ञान का उपयोग कीजिए. కొన్ని కోట్ల గ్రహాలు ఉన్నాయి కదా, करोड़ों ग्रह है, ఆ గ్రహాల మీద మనుషులు ఎట్లా జీవించాలో వాళ్ళకి ఒక ధర్మశాస్త్రం పత్రాలు రాసి ఇవ్వండి అని దేవుడు और అడిగాడు. उन ग्रहों पर मनुष्य का जीवन कैसा होना चाहिए, ऐसे कुछ ग्रंथों को लिखकर उन्हें दीजिए. పరలోకంలో పెద్దల 24 పెద్దలు అంటారు, దేవా మేము ఎట్లా రాయాలి ప్రభా, భూమి మీద మనుషులకి మేము ఎట్లా ఆజ్ఞ రాయాలంటే నేను నా సామర్థ్యం ఇచ్చాను కదా, దాన్ని వాడుకోండి. और जो स्वर्ग में 24 बड़े लोग हैं, वो लोग कहते हैं परमेश्वर इन ग्रंथों को हम कैसे लिखेंगे? तो परमेश्वर ने कहा मैंने तुमको सामर्थ्य दी है, तुम लिखो. సమస్త సృష్టిలో భూమి మీద మనుషులందరూ కూడా మేము మా ఆలోచనతో మేము గ్రంథం రాయాలనా? सारे मनुष्य जाति के लिए हम अपने विचारों से ग्रंथ हमें लिखने हैं. మా ఆలోచనలతో అట్లా వాళ్ళకి బోధించాలనా? क्या हमारे विचारों से मनुष्य को ये बातें हमें सिखानी है? దేవా మేము అట్లా మనుషుల్ని బోధించడానికి అంత సామర్థ్యం మాకెక్కడిది దేవా? मनुष्य को इन बातों को सिखाने की सामर्थ्य हमारे पास कहां से? వాళ్ళకి परमेश्वर. ధర్మశాస్త్రం బోధించి ధర్మశాస్త్రం నేర్పించి ఒక ధర్మశాస్త్ర పత్రాలు ఇవ్వాలంటే అంత జ్ఞానం మాకెక్కడిది దేవా? उनको एक धर्मशास्त्र बनाकर उन धर्मशास्त्र उनको सिखाए, ऐसा ज्ञान हमारे पास कहां से? దేవా, परमेश्वर. నువ్వు సృష్టికర్తావు, आप सृष्टि करता हो, నీ ఆలోచన వాళ్ళకి చెప్పు దేవా, आपके विचारों को उनको నీ बताइए, చిత్తం వాళ్ళకు బోధించు, నీ చిత్తానుసారం వాళ్ళు నడుస్తారు. आपकी इच्छा उनको सिखाइए, वो आपकी इच्छा अनुसार चलेंगे. దేవుడు ఏమన్నాడంటే, लेकिन परमेश्वर ने ये कहा అయ్యా నీకు జ్ఞానం ఇచ్చాను కదా, मैंने तुमको ज्ञान दिया है, మంచి మార్గం నడిస్తే ఆశీర్వాదం మీరు రాయండి,
अच्छे मार्गों में चलते हैं तो आशीर्वाद उनके लिए చెడు दीजिए। మార్గం నడిస్తే ఈ శిక్ష అనేది రాసేయండి. మీకు ఎట్లా మీకు తోచుతుంది, ఎలాంటి ఏ తప్పు చేస్తే ఎలాంటి శిక్ష విధించాలో అవన్నీ కూడా మీరు రాసేయండి. अगर वो बुरे मार्गों पर चलते हैं तो उनको दंड दीजिए, जो भी तुमको अच्छा लगता है उसे लिख दो। ఎవరైతే న్యాయానుసారంగా నడుస్తారో వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వండి. जो कोई भी धर्मशास्त्र के अनुसार चलता है उसे आशीर्वाद लिखो। ఎవరైతే న్యాయానికి విరోధంగా దేవుని ధర్మశాస్త్రానికి విరోధంగా నడుస్తారో వాళ్ళకి దండన ప్రకటించండి. और कोई भी धर्मशास्त्र के विरुद्ध अगर चलता है तो उसे दंड भी लिख दो। అలా మీరు రాసేసండి, ఒక గ్రంథం సిద్ధపరచండి. और ऐसा लिखकर तुम ये ग्रंथ बना दो। అలాగే వాళ్ళందరూ కూడా ఆలోచన 24 అందరూ కూడా మంచి టీం కలిసి మంచి ఆలోచన చేసి ఒక మంచి ధర్మశాస్త్రం రాసేశారంట. और ऐसा उन्हें ठीक कह के 24 लोगों ने, बड़े लोगों ने मिलकर धर्मशास्त्र को लिखा। రాసేసి యేసయ్య మా ఆలోచనకర్త, ఇదిగో దేవా మీరు ఇచ్చిన ఆలోచన మేము ఇలా రాసాం దేవా, మరి ఇలాంటి మేము తీర్మానం చేసాం, భూమి మీద ఇలా ఉండాలి అందరికి. బాబా అంబేద్కర్ సాబ్ ఎలాగైతే మంచి రాజ్యాంగం సభ ఎలాగైతే రాజ్యాంగం ఇచ్చిండో మేము కూడా మా మనుషులకి ఇదిగా మా ఆలోచనతో మేము ఇట్లా చేసాం దేవా, మీరు నచ్చితే చూడండి అని వాళ్ళు కూడా రాసి ఇచ్చారు యేసయ్య. और 24 स्वर्गदूतों ने मिलकर धर्मशास्त्र को लिखा और उसे यीशु मसीह को बताकर, आपने जो हमें ज्ञान दी है, जो सामर्थ्य दी है, हमने उसके अनुसार ऐसा लिखा है। యేసు ప్రభు అన్నాడు. यीशु मसीह ने कहा, చూశారు उन्होंने देखा, మంచిగా బాగానే ఉన్నది, आपने बहुत अच्छे से लिखा है, న్యాయంతో మంచి న్యాయంగా రాశారు, आपने बहुत न्याय से लिखा है, మంచిది अच्छी बात है। అని యేసు ప్రభు స్థిరపరిచారు. और ऐसा कहे कि यीशु मसीह ने उसे स्थिर किया। ఎవరు అలా చేస్తారో వాళ్ళకి ఆశీర్వాదం, ఎవరు దానికి వ్యతిరేకంగా పాపం చేస్తారో వాళ్ళకి శిక్ష. जो कोई भी इसको मानता है उसको आशीर्वाद, जो नहीं मानता उसको दंड मिलता శిక్ష అది దేవుడు స్థిరపరిచాడంట. है। परमेश्वर ने इसे स्थिर किया ఆ ధర్మశాస్త్రం తీసుకొచ్చి మోషకి ఇచ్చారంట. और ये धर्मशास्त्र लाकर मूसा के हाथ में दिया गया। మోషే నువ్వు ఇంత లోకానికి అంతకు నువ్వు ప్రకటన చేయి. मूसा तू सारे लोगों को इसके बारे में सिखा। ఫస్ట్ ఇజ్రాయెల్కి నువ్వు బోధించు, सबसे पहले तो इजरायलियों को सिखा, తర్వాత లోకమంతటికి మనం బోధిస్తాం. बाद में संसार को हम सिखाएंगे। అలా దేవుడు ఆ ధర్మశాస్త్రం తెచ్చి మోషకి దేవుడు और అప్పగించాడు. इस प्रकार परमेश्वर ने वो धर्मशास्त्र लाकर मूसा को दिया। ఆ ధర్మశాస్త్రం ఎవరైతే నస్తారో వాళ్ళకి ఆశీర్వాదము, और जो कोई भी वो धर्मशास्त्र का पालन करता है उसे आशीर्वाद मिलेगा। ఎవరైతే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా జీవిస్తారో और जो कोई भी इस धर्मशास्त्र के विरुद्ध जिएगा వాళ్ళకి శిక్ష. उसको दंड मिलेगा। అలాగే రాసి ఉందంతే. ऐसा लिखा है बस। ధర్మశాస్త్రం ఏంటంటే నువ్వు మంచిగా జీవిస్తే నీకు ఆశీర్వాదం ఉంటుంది. धर्मशास्त्र कहता है अगर आप अच्छे से जियोगे तो आपको आशीर्वाद मिलेगा। ఒకవేళ ధర్మశాస్త్రం వ్యతిరేకంగా పోతే నీ మీద కత్తి లేస్తుంది. अगर आप धर्मशास्त्र के विरुद्ध जाओगे तो आप पर तलवार उठेगी। న్యాయము, न्याय, నువ్వు కరెక్ట్ గా పో, న్యాయం నీకు మేలు చేస్తుంది. आप सीधे से चलो, न्याय आपके लिए लाभ होगा। నువ్వు ఒక తప్పు మార్గంలో పోతే న్యాయం నిన్ను ఖండిస్తుంది, కత్తి లేవనెత్తుంది, ఖడ్గం లేచి నిన్ను అది శిక్షిస్తుంది, దండిస్తుంది. और अगर आप गलत चलोगे तो न्याय ही तलवार बनकर आपको दंड देगा। న్యాయం చేస్తే నీ మీద దండన ఖాయం, ఖచ్చితంగా నీ మీద శిక్ష దండన ఉంటుంది. अगर तू अन्याय करेगा तो बराबर तुझे दंड मिलेगा। అలాగా దేవుని ధర్మశాస్త్రం అంతా కూడా మోషకి దేవుడు ఇచ్చేశాడు. और इस प्रकार से धर्मशास्त्र लिखकर मूसा के हाथ में दिया అలా गया। దేవుడు ఎవరైతే ఆ వాక్యానుసారంగా నడుస్తారో వాళ్ళకి ఆశీర్వాదం, వాక్యానుసారంగా వాక్యంకి వ్యతిరేకంగా వెళ్తారో వాళ్ళకి శాపం ఉంటుంది. और जो कोई भी वचनों के अनुसार चलता है उसे वो आशीर्वाद मिलता है, और जो विरुद्ध होकर चलता है उसे दंड मिलता है। దేవుడు ఫస్ట్ ఆజ్ఞ ఏమి ఇచ్చిండు? सबसे पहले परमेश्वर ने क्या आज्ञा दी? ఎవరైనా చెప్పగలరా? क्या कोई कह सकता है, बता దేవుడు- सकता है? దేవుని ఆజ్ఞ ఫస్ట్ ఆజ్ఞ ఏమిటి? परमेश्वर की सबसे पहली, ధర్మశాస్త్రంలో ఏమి ఫస్ట్ ఆజ్ఞ? धर्मशास्त्र में सबसे पहली आज्ञा क्या है? నీ తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. मुझे छोड़कर कोई और देवता नहीं है। ఆ, ఏ మూర్తి కూడా, ఏ ప్రతిమ కానీ, ఆకాశం కానీ, భూమి కానీ, కింద కానీ, ఎక్కడ కూడా ఏ మూర్తి కూడా చేసుకోవద్దు. ना आकाश की ना पृथ्वी की किसी प्रकार की भी कोई मूर्ति तुम्हें नहीं बना। అలా ఒకవేళ చేసుకుంటే अगर ऐसा आप करते हो మరి ఏం చేస్తారంట వాళ్ళకి దేవుడు? तो परमेश्वर उनको क्या देगा? శిక్ష ఉంటుంది. అది చేస్తే, అలా దేవుని మార్గం నడుస్తే, దేవుని ప్రేమిస్తే 1000 తరం వరకు వాళ్ళకి ఆశీర్వాదం ఉంటుంది. अगर परमेश्वर से प्रेम कर कर उसके मार्गों में चलोगे तो 100 पीढ़ी तक उनको आशीर्वाद मिलेगा। ధర్మశాస్త్రం అనుసరించి దేవుని ప్రేమిస్తే వాళ్ళకి 1000 తరం వరకు వాళ్ళ ఆశీర్వాదం ఉంటుంది. धर्मशास्त्र का पालन कर कर परमेश्वर के मार्गों में जो चलता है उसके 1000 पीढ़ी तक उसको आशीर्वाद मिलता है। ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తారో వాళ్ళకి వాళ్ళ శాపము వాళ్ళ మీద ఉంటుంది. వాళ్ళ పిల్లలు 4 తరం వరకు కూడా శాపము, దోషం ఉంటుంది. और जो कोई भी परमेश्वर के धर्मशास्त्र का विरोध करता है उसके 4 पीढ़ी तक उसको श्राप दिया అది जाता है। దేవదూతలు రాసిన ధర్మశాస్త్రము.
और ये स्वर्गदूतों ने लिखा हुआ ఈ धर्मशास्त्र है। ధర్మశాస్త్రం మీ లోనికి వచ్చి మిమ్మల్ని పరిశుద్ధంగా మార్చలేదు. ये धर्मशास्त्र आपके अंदर आके आपको नहीं बदल सकता। మీకు ఎంత చూపిస్తుంది దారి, ఇలా నడిస్తే మంచిగా ఉంటా లేకపోతే నీకు ఇట్లా దండనం ఇంత చూపిస్తుంది అంటే ये आपको केवल मार्ग दिखाएगा, ऐसा चलोगे तो अच्छा है, नहीं तो आपको ఆ दंड मिलेगा। ధర్మశాస్త్రం మీ లోపలికి వచ్చి మిమ్మల్ని మార్చే శక్తి దానికి లేదు. ये धर्मशास्त्र आपके अंदर आकर आपको बदल दे ऐसी ताकत नहीं है। నీకు కేవలం మార్గం చూపిస్తుంది, అంటే ఇలా చేయి, ఇలా ఉంటే నీకు మేలు, ఇలా చేస్తే నీకు శిక్ష ఉంటుందని చూపిస్తుంది ये అంతే. केवल आपको रास्ता दिखाता है कि आप ऐसा करोगे तो आपके लिए अच्छा है, अगर वैसा करोगे तो आपके लिए दंड है। సో ఇలా ఎవరైనా వ్యభిచారం చేస్తే అలాంటి స్త్రీని అలాంటి పురుషుని ఎవరైనా సరే ఊరు బయటకి వెలుపలికి తీసుకుపోయి రాళ్ళతో కొట్టి చంపాలి. अगर कोई स्त्री है या पुरुष है जो व्यभिचार करते हुए पकड़ा जाता है तो उसे गांव के बाहर ले जाकर पथराव करके उसे मारना है। ఎవరైనా దొంగతనం చేస్తే ఏం చేయాలి? अगर कोई चोरी करता है तो क्या करना है, వాళ్ళకి బోధిస్తుంది. उसके लिए भी वचन कहता है, ఆయన తీసుకుపోయి రాళ్ళు రువి చంపాలి. उसे भी पत्थरों से मारकर उसे खत्म कर देना। ఒకసారి ఒక వచనం చూడండి, మనం ముందుకు एक వెళ్ళిపోదాం. बार एक वचनों को पढ़ेंगे, उसके बाद हम आगे बढ़ेंगे। తిథిపదేశ కాండము व्यवस्था विवरण తిథిపదేశ కాండం 17వ అధ్యాయము 4వ వచనం చదవండి, లేకుంటే 2వ వచనం, అట్లా 2వ వచనం మళ్ళీ 4వ వచనం ఒకసారి చదవండి. 15 और उसका चौथा वचन पढ़ेंगे। ఆయన నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డతనం చేస్తే నేనిచ్చిన ఆజ్ఞకు విరోధముగా అన్ని దేవతలకు అనగా సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశ నక్షత్రంలోనైనను దేనికైనను నమస్కరించి మొక్కు, పురుషుడే స్త్రీయే గాని రాళ్ళతో చావగొట్టవలెను. ఏమంటుంది వాక్యం ఇక్కడ అంటే, वचन यहाँ पर ये कहता है, ఇజ్రాయెల్కి దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు. इजरायलियों को परमेश्वर ही आज्ञा देता ఇదిగో है। నేను మీకు నీ దేవుని ఆజ్ఞలన్నీ కూడా ఇచ్చి ఉన్నాను. देखो परमेश्वर की सारी आज्ञा मैं మీలో तुम्हें देता हूँ। ఎవరైనా సూర్యునికి గాని చంద్రునికి గాని నక్షత్రం గాని ఎవరైనా నమస్కారం చేస్తే, अगर तुम में से कोई सूर्य को या चंद्र को या तारा गणों को अगर कोई नमस्कार करता है, పురుషులు స్త్రీ గాని ఎవరైనా సరే, या वो पुरुष हो या स्त्री हो, అలాంటి ఏదైనా మళ్ళీ వాళ్ళ ప్రతిమ చేసుకుని దాన్ని మొక్కుతుంటే, अगर या कोई ऐसी मूर्ति बनाकर उसको दंडवत करता है, అలా ఎవరిని మీరు చూస్తే, अगर किसी को आपने देखा हो, దాన్ని ఎవరు అబద్ధంగా చెప్పదు కానీ అందు బాగా చూసి కరెక్ట్ గా చేశారా లేదా అని చూసుకొని, कोई झूठ नहीं कहता क्या उन्होंने ऐसा किया है या ना किया, अगर किसी ने देखा हो, అందరికి వాళ్ళు అట్లా చేస్తుంటే కనిపిస్తుంటే అలాంటి ఊరు వెలుపల తీసుకుపోయి అందరు రాళ్ళు కొట్టి ఆమెను చావగొట్టారు. अगर सबके बीच में कोई ऐसा करता हुआ दिखाई देता है तो उसे गांव के बाहर ले जाकर पत्थर मारकर उसे खत्म करना है। ఎందుకు దేవుడు అట్లా ఆజ్ఞ, ఇది ఆజ్ఞ ఎవరిచ్చారు? ये आज्ञा किसने दी है? ఎవరిచ్చారు ఈ ఆజ్ఞ? ये आज्ञा किसने दी है? కొద్దిగా పురుషులు కూడా మాట్లాడారు. पुरुष भी बातें करें। ఈ ఆజ్ఞ ఎవరిచ్చారు? ये आज्ञा किसने दी है? సూర్యుని గాని నక్షత్రం గాని చంద్రుని గాని ఎలాంటి ఏ మూర్తి కూడా చేసుకోదని ఆజ్ఞ ఎవరిచ్చారు? सूर्य की हो या चंद्र की हो या तारागण की हो, कोई मूर्ति नहीं बनाना, ये आज्ञा किसने दी है? ఎవరిచ్చారు ఈ ఆజ్ఞ? किसने दी है ये आज्ञा? దేవదూతలు ఇచ్చారు. स्वर्गदूतों ने दी है, దేవుడి లేదు ఇది. ये परमेश्वर ने नहीं దేవుడు दी। ఇచ్చిన జ్ఞానంతో వాళ్ళు ఇలాగ న్యాయంగా వాళ్ళు చేసుకున్నారు. परमेश्वर ने जो उनको ज्ञान दिया है उसके द्वारा उन्होंने इसे लिखा है। సూర్యుని గాని ఎవరు మొక్కదు. सूर्य की कोई दंडवत ना करे। సూర్యునికి ఎవరు ఎందుకు మొక్కలు? సూర్యునికి सूर्य को क्यों हमें ఇలాంటి दंडवत కొన్ని करना है? కోట్లు సూర్యుడు దేవుడు చేశాడు. क्योंकि ऐसे करोड़ों सूर्य परमेश्वर ने మన बनाए వాళ్ళకి हैं। తెలియదు కాబట్టి వాళ్ళకి తెలియక సూర్యుని మొక్కుతారు. हमको मालूम नहीं है इसलिए हम अनजाने में उसको ఈ दंडवत భూమి करते మీద हैं। కొందరు తెలియక వాళ్ళు సూర్యుని మొక్కడము, గాలిని మొక్కడము, వానను మొక్కడము, ప్రతి ఒక్కటికి మొక్కుతూ ఉంటారు వాళ్ళు. और इस पृथ्वी में कुछ लोग हैं उनको मालूम नहीं है, वो सूर्य को दंडवत करते हैं, हवा को दंडवत करते हैं, पानी को दंडवत करते हैं। వాళ్ళు అంటారు ఇంకా పై నుంచి మాకు ఇష్టం ఏదంటే మేము దాన్ని మొక్కుతాం, మీకేమి అంటారు. और वो कहते हैं मेरी मर्जी, मेरी जिसको चाहूं मैं उसको दंडवत करूं। నీ చిత్తం ఏంటి? నీ సృష్టికర్తనే దేవుని చిత్తం నెరవేర్చాలి కదా. अरे आपकी इच्छा क्या है? जिसने आपको बनाया है उसको दंडवत నీ हमें करना దేవుడు है। సృష్టించిన దేవుని చిత్తమైన గ్రహించకుండా నా ఇష్టం అంటే ఏంటి? నీ ఇష్టం కోసం నువ్వు పుట్టించబడలేదు, దేవుడు నిన్ను పుట్టించాడు, ఆయన చిత్తం నెరవేర్చు. और इस परमेश्वर ने हमको क्यों बनाया है उसे जाने बिना, और जिसने हमको बनाया उसके हमें दंडवत नहीं करते। దేవుడు అంటే అట్లా చేయొద్దు.
చేయొద్దు అని అంటుండు దేవుడు. और परमेश्वर कहता है ऐसा मत करो। ఎవరైతే అట్లా చేస్తారు ఇజ్రాయేలులో అట్లా చేస్తే వాళ్ళని ఊరు బయటకు పోయి తీసుకుపోయి రాళ్ళతో కొట్టి చంపాలి. अगर इजरायलियों में कोई अगर ऐसा कहता है तो उसे गांव के बाहर ले जाकर पथराव करके मार देना है। ఎవరైనా వ్యభిచారం చేస్తే వాళ్ళని ఊరు బయట తీసుకుపోయి రాళ్ళతో కొట్టి చావగొట్టాలి. अगर कोई व्यभिचार करता है तो उसे गांव के बाहर ले जाकर पथराव करके उसे मारना है। ఇజ్రాయెల్ ఆజ్ఞలు ఏదో పాటించకపోతే వాళ్ళని ఊరు బయటకు పోయి తీసుకుపోయి చావగొట్టాలి. इजरायलियों में अगर कोई आज्ञाओं का पालन नहीं करता तो उसे गांव के बाहर ले जाकर मारना వాళ్ళు ఆరాధన విశ్రాంతి దినం పాటించలేకపోతే ఏం 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 ఆజ్ఞ ఉందండి? है। अगर वो विश्राम दिन का पालन नहीं करते तो उनके लिए क्या आज्ञा दी విశ్రాంతి गई है? దినం అంటే దేవునికి ఆరాధన చేసే దినాన్ని వాళ్ళు పాటించలేకపోతే వాళ్ళకి ఏం చేయమన్నది వాక్యం विश्रांति का दिन ధర్మశాస్త్రంలో. यानी कि परमेश्वर की आराधना करने का दिन अगर उसका पालन नहीं करते तो क्या आज्ञा दी गई ఏం है? ఏం 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 చెప్తుంది బైబిల్లో? बाइबल क्या कहता है? ఆ రోజు విశ్రాంతి దినం వాళ్ళు వేరే పనికి పోతే अगर विश्रांति के दिन अगर वो दूसरे काम पर जाते हैं వాళ్ళని ఊరు బయటకు తీసుకుపోయి మళ్ళీ కూడా రాళ్ళు కొట్టి చంపిపోయారు. उनको गांव के बाहर ले जाकर पथराव करके उनको मार देना है। ఇంత ఇంత కఠినంగా ధర్మశాస్త్రం ఉంటుంది. और इतना कठिन धर्मशास्त्र रहता ఆ है। రోజు వాళ్ళు ఏ పని ముట్టుకోరు. उस दिन उनको कोई काम नहीं करना है। విశ్రాంతి దినం వచ్చాయంటే శుక్రవారం నైట్ 6 గంటలకి వారు ఏ పని ముట్టుకోరు. 6 గంటలకే వాళ్ళు యూదులు వాళ్ళు తను తాను సిద్ధపరచుకుంటుంటారు. विश्रांति का दिन अगर उनका शनिवार को आता है तो शुक्रवार के दिन शाम 6 बजे से ही अपने आप को शुद्ध करके वो कोई काम नहीं ఎక్కడ ఏ करते। దోషం జరిగిందో ఎక్కడ పాపం జరిగిందో వాళ్ళు 5 గంటల నుంచి వాళ్ళంతా కూడా సరి చేసుకుంటారు. శనివారం వెళ్ళేచి వాళ్ళు దేవుని ఆరాధన చేయడానికి వెళ్తారు. और शुक्रवार की रात में ही वो क्या मैंने कुछ अपराध किया है, मैंने मुझसे कुछ गलती हुई है, अगर वो उसका पश्चाताप करके अगले दिन सुबह उठकर वो मंदिर में जाते थे। అప్పుడు వాళ్ళంతా పరీక్ష చేసుకుని అంత జాగ్రత్తగా వెళ్తారు. वो अपने आप की जांच करके सावधानी से मंदिर में ఒకవేళ जाते ఆయన थे। విశ్రాంతి దినం ఆయన దేవుని మందిరికి వెళ్ళకపోతే ఆయనని కులం నుంచి బయటికి నెట్టేస్తారు వాళ్ళు. अगर एक दिन भी अगर विश्रांति के दिन अगर मंदिर में नहीं आता था तो उसे अपने कुल से बाहर कर दिया ఒక్క जाता రోజు था। విశ్రాంతి దినం రాకపోతే నువ్వు అసలు మా సంఘంలోనే ఉండవద్దు, మా జాతిలో ఉండవద్దు, మీ ఇజ్రాయెల్ నువ్వు అన్నిడు పో వెళ్ళిపో, మా జాతిలో ఉండదని వాళ్ళు నెట్టేసి ఊరు బయటకి కొట్టేస్తారు వాళ్ళు. और एक दिन भी अगर कोई विश्रांति के दिन परमेश्वर के मंदिर में नहीं आता था तो तू हमारी सभा में रहना, तो हमारे कुल में नहीं रहना, तो हमारी जाति में नहीं रहना करके उसे निकाल कर बाहर फेंक दिया जाता వాళ్ళని తీసుకుపోయి రాళ్ళతో కొట్టి చంపడానికి కూడా వాళ్ళు వెనక కాడ. और ऊपर से वो गांव के बाहर ले जाकर पत्थर मार कर उसे मारने के लिए भी पीछे नहीं हटते थे। అలాగ వాళ్ళకున్న ఆజ్ఞలు రాసి పెట్టారు దేవదూత. और ऐसी आज्ञाएं उनको स्वर्गदूतों ने लिख कर వాళ్ళని दी थी। 7 పండుగలు ఉంటాయి. उनके 7 पर्व ఆ होते हैं 7 పండుగలు ఒక్కడు కూడా వాళ్ళు మిస్ కావద్దు. और उनके 7 पर्वों में से अगर एक पर्व भी उनको नहीं छूटना है। వాళ్ళ మీద శాపం దిగి వస్తుంది. अगर वो एक पर्व को भी छोड़ देते हैं तो श्राप उन पर आता వాళ్ళకి है। ఒక 6వ పండుగ ఉంటుంది, उनका 6वां पर्व होता है ప్రాయశ్చిత్త పండుగ. प्रायश्चित का पर्व। ప్రాయశ్చిత్త పండుగ అంటే ఏమిటంటే प्रायश्चित का पर्व यानी कि ఆ పండుగలో వాళ్ళు కేవలం తన పాపమును పశ్చాత్తాపపడాలి, ప్రతి పాపమును కడుక్కోవాలి. उस पर्व में वो केवल अपने पापों के लिए और अपने जो अपराध उन्होंने किया उसके लिए उनको प्रायश्चित करना है। ప్రాయశ్చిత్త పండుగకు వాళ్ళు వచ్చి వాళ్ళ పాపం గురించి వాళ్ళు పశ్చాత్తాపడకుండా వాళ్ళ జీవితం సరిగా కడుగకుండా సరి చేసుకోకుండా వాళ్ళు అట్లాగా మౌనంగా ఉంటారంటే వాళ్ళని దేవుడు అన్నాడు వాళ్ళని తీసి ఇజ్రాయెల్ నుంచి వాళ్ళని బయటికి నెట్టించండి, కులం ఉంచకండి వాళ్ళని. ఆ ఇజ్రాయెల్ దేవుని బిడ్డలాగా ఉంచకుండా వాళ్ళని బయటకు నెట్టించండి అనే వాక్యం అలా రాసి ఉంటుంది. और इस 6वें पर्व में अगर वो नहीं आते हैं, प्रायश्चित नहीं करते हैं, अपने अपराधों को धोकर फिर से वो नहीं सुधरते तो परमेश्वर कहता है उन्हें अपने कुल से बाहर వాళ్ళ निकाल कर फेंक పాపము दो। నిమిత్తము వాళ్ళు ఏడవలేకపోతే వాళ్ళని కులం నుంచి అంటే దేవుని ఆశీర్వాదం యొక్క ఆ భాగం నుంచి వాళ్ళని తొలగించండి. उनके पापों के कारण अगर वो रो रहे नहीं है, पश्चाताप नहीं करते हैं, तो उन्हें अपने कुल से बाहर निकाल कर ఇజ్రాయెల్ फेंक నుంచి వాళ్ళని బయటకు నెట్టించండి. दो। इजराइल में से उनको बाहर खदेड़ दो, అన్య జనులాగా ఉండినివ్వండి, अन्य लोगों के समान उनको रहने दो, అజ్ఞానంగా ఉండనివ్వండి, अन्य यानी के अज्ञानी के समान रहने दो, లేకపోతే ఆయన బయటికి వెళ్ళగొట్టేసాను. नहीं तो उनको बाहर फेंक दो। అంత టైట్ గా దేవదూతలు వాక్యం రాసి ఉంచారు. और इतना कड़क इन्होंने इतना कठिन ఒక్కసారి स्वर्गदूतों కూడా ने वचन लिखा విశ్రాంతి है। దినం రాకపోతే కూడా వాళ్ళ మీద చాలా పెద్ద శిక్ష వాళ్ళ మీద దండన ఉంటుంది. एक संडे भी अगर वो चर्च नहीं आते हैं तो बहुत बड़े दंड उनको मिलता है। ఒక్క పండుగ కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తే వాళ్ళ మీద శిక్ష ఉంటుంది. వాళ్ళ కులం నుంచి వాళ్ళు బయటికి నెట్టిస్తారు. और एक पर्व भी अगर निर्लक्ष्य करते हैं तो उनको अपने कुल से बाहर निकाल दिया जाता లేకపోతే है। ఒక్క దొంగతనం చేసినా తెలిస్తే వాళ్ళకి అందరూ కూడా ఊరు బయటకు తీసుకుపోయి ఆయన రాళ్ళు రువి చంపుతారు. अगर कोई चोरी करते हुए पकड़ा जाता है तो उसे गांव के बाहर ले जाकर पथराव करके मार दिया సో जाता है। బైబిల్లో ఒక ఆకాన్ అనే ఒక భక్తుడు ఉన్నాడు, बाइबल में आकान नाम का एक भक्त है, ఇజ్రాయెల్ ఉన్నాడు, इजरायलियों में है। కానీ ఆయన దొంగతనం చేస్తాడు.
वो एक चोरी करता है దొంగతనం చేసినందుకు ఆయన ఎలా చంపేశారు తెలుసా? और उसने चोरी की इस कारण उसे कैसा मारा गया आपको मालूम है? అందరూ ఊరు బయట తీసుకుపోయి అందరూ రాళ్ళు రువి ఆయనకు ఆయన కుటుంబం అంతా కూడా చంపి పడేశారు. उसको उसके परिवार को गांव के बाहर ले जाया गया, उसको और उसके परिवार के ऊपर पथराव करके उन्हें मार दिया गया। వ్యభిచారం చేస్తే కూడా అలాగే. व्यभिचार करने पर भी ऐसा ही ఇప్పుడు दंड కూడా है। మీరు సౌదీ అరబ్ దేశంలో మీరు వెళ్ళి ఒకసారి మీ యూట్యూబ్ లో చూడండి. अभी भी आप सऊदी अरेबिया देश में जाकर देखिए या यूट्यूब में देखिए, దొంగతనం చేస్తే చెయ్యి తెగ్గొట్టేస్తారు. अगर कोई वहां पर चोरी करता है तो उसके हाथ काट दिए जाते हैं। లేకపోతే వాళ్ళు ఏదైనా చిన్న తప్పు ఒక స్త్రీని ఏదైనా కొద్దిగా అసహ్యంగా ఆయన కొద్దిగా మాట్లాడితే ఆయనకు భయంకరమైన శిక్ష ఉంటుంది, ఆయనకు చంపి పడేస్తారు. अगर वहां पर की महिलाओं से अगर कोई अश्लील बातें करता है तो उसे भयंकर दंड मिलता है, उसे मार दिया भी जाता है। ఆయన ఏదైనా తప్పు చేస్తే అలాంటి శిక్ష ఆయనకు ఉంటుంది. अगर वो कोई भी गलती करता है तो वैसी ही शिक्षा उसको मिलती है। ధర్మశాస్త్రంలో అలాగ ఉంటుంది. धर्मशास्त्र में ऐसा है, ఆయన కన్ను తీసినట్టు ఆయన కన్ను తీయండి. अगर उसकी आंखें निकालने के लिए कहा जाए तो आंखें निकालना है, పళ్ళు రాలగొట్టినట్టు ఆయన పళ్ళు కూడా अगर రాలగొట్టండి. उसके दांत निकालने कहा जाए तो दांत निकाल दिया जाता है। ఇంత స్టిక్ గా ఆ ధర్మశాస్త్రం ఇవ్వబడి ఉంది. इतना कठिन धर्मशास्त्र दिया गया था, दिया అది गया है। ఎవరు రాసించారు? అది वो उसे किसने लिखा है? ఎవరు రాసించారు? అది किसने लिखा है? దేవదూతలు. स्वर्गदूतों ने लिखा है। దేవదూతలు ఏం ఆలోచన ఇచ్చారయ్యా దేవదూత గారు? स्वर्गदूतों ने ये कैसा विचार आपने दिया है? మీ ధర్మశాస్త్రము మీ ధర్మశాస్త్రం సిలువకి ఏం కొట్టండి. आपके धर्मशास्त्र को आपको ले जाकर क्रूस पर चढ़ा, ఇది ఎవరు పాటించగలరు? कौन इसका पालन कर सकता है? పాటించిన వారు ఏదో చిన్న తప్పు జరిగితే తీసుకుపోయి రాళ్ళతో రుగొట్టు చంపాలి. अगर कोई इसे नहीं कर पाता है तो ले जाकर पत्थर से मार కానీ देना है। అదేం తప్పు కాదు, అది న్యాయమే. ये कोई गलत नहीं, ये भी न्याय है, కానీ అది కరెక్టే. ये एक सही है, దాన్ని పాటించడానికి మాకు శక్తి లేదు. लेकिन उसका पालन करने की ताकत हमारे మేము अंदर नहीं है। పాపములుగా పుట్టాం, हमने पाप में जन्म लिया है, పాపంగా మార్చబడ్డాం. पाप से बदले हैं దాన్ని కరెక్ట్ గా మేము నడవలేము. और बराबर हम इन మా मार्गों पर नहीं చేత चल కాదు सकते, అది. ये हमसे नहीं होता। కానీ వాళ్ళు రాసించారు, దాన్ని దేవుడు కూడా స్థిరపరిచాడు. लेकिन उन्होंने लिखा, परमेश्वर ने भी इसे स्थिर किया। దీన్ని మీరు ఖచ్చితంగా పాటించలేకపోతే మీ తోలు తీస్తూనే ఉంటుంది. तुम्हें भी इसका पालन करना है, वरना मैं तुम्हें देख लूंगा। వదలదు అది న్యాయం. इसे नहीं, वो न्याय नहीं చేసిన छोड़ता। తప్పుకి అది ఎక్కడ పోయినా కూడా వదలదు. जो कोई भी गलती करता है वो कहीं भी जाए वो नहीं छोड़ता। అది ఏ పాపం చేసినా కూడా ఏ దేశం పోయినా కూడా ఆ పాపం అనేది వదలకుండా ఆయనని పట్టి పీడించి తీసుకొచ్చి ఆ శిక్ష ఆయన మీద దండన చేస్తుంది. वो व्यक्ति जो भी पाप करता है वो कहीं भी जाए वो पाप उसके पीछे रहता है, उसको पकड़कर वो दंड को सौंपता है। న్యాయము వదలదు. न्याय नहीं छोड़ता। ఏ వ్యక్తి అయినా సరే, कौन सा भी व्यक्ति ఏ हो, దేశంలోనే సరే, वो किसी भी देश में ఏ हो ప్రాంతంలోనే సరే, या किसी भी प्रांत में हो, న్యాయం ఆయనకు వదలదు. न्याय उसको नहीं తప్పు छोड़ता। చేసిండా उसने गलती की है, ఆయన మీద ఖడ్గం లేవనెత్తాల్సిందేనే. न्याय उसके ऊपर तलवार उठाएगा ఖచ్చితంగా అది న్యాయం తీరుస్తుంది. और बराबर वो न्याय करेगा। చేసిన పాపానికి అది శిక్ష విధిస్తుంది, దండన ఇస్తుంది. అది और उसने जो पाप किया है उसकी शिक्षा उसे देगा, దేవుడు दंड देगा। దానికి స్థిరపరిచేశాడు. परमेश्वर ने इसे स्थिर किया है, అలాగా నడుచుకుంటూ వచ్చింది. ऐसे चलते आ रहा है, ఎవరిని వదిలిపెట్టలేదు. किसी को नहीं छोड़ा। మనం బైబిల్లో చూస్తే జకరియా, ఎలిజబెత్ అని వృద్ధురాలు ఉన్నారు. వాళ్ళు हम बाइबल में देखते हैं जकरिया और एलिजाबेथ वृद्ध लोग हैं। చాలా మంచి నీతివంతులు, దేవుని ఆజ్ఞలన్నీ కూడా పాటించిన వారంట. వాళ్ళు वो बहुत अच्छे धर्मी हैं, परमेश्वर की सारी आज्ञाओं का దేవుని पालन उन्होंने किया। ఆజ్ఞలన్నీ కూడా నెరవేర్చిన వారు. परमेश्वर की सारी आज्ञाओं को उन्होंने पूरा దేవుని किया। కట్టడలన్నీ కూడా కట్టడలన్నీ కూడా నెరవేర్చిన వారు. परमेश्वर की सारी इच्छा को उन्होंने पूरा किया। దేవుని దృష్టిలో వాళ్ళు గొప్ప నీతివంతులని బైబిల్ సెలవిస్తుంది. और परमेश्वर की नजरों में वो बहुत बड़े धर्मी थे, बाइबल ही कहता है। ఒకసారి లూకా సువార్త 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. వాళ్ళ గురించి ఏమంటుంది వాక్యము? लूका रचित सुसमाचार 1 अध्याय 6 वचन हम देखेंगे। ప్రభు ఒక సకలమైన ఆజ్ఞలు చెప్పునను, న్యాయ వీధులను చెప్పులను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారంట. వాళ్ళ దేవుని ఆజ్ఞలన్నీ కూడా పాటించి దేవుని దృష్టిలో వాళ్ళు నీతిమంతులుగా ఉన్నారంట. వాళ్ళు उन्होंने परमेश्वर की हर आज्ञाओं का पालन किया और परमेश्वर की दृष्टि में वो धर्मी थे। అంత గొప్ప న్యాయవంతులుగా ఉన్నారు వాళ్ళు. वो उतने बड़े धर्मी थे, కానీ వాళ్ళకి పిల్లలు లేరు. लेकिन उनकी कोई संतान नहीं వాళ్ళు थी। మంచి సేవ చేశారు. उन्होंने अच्छी सेवा की। వారు చిన్నప్పటి నుంచి మరి వృద్ధాప్య వరకు మంచి శ్రేష్టమైన సేవ చేశారు. దేవుడు మెచ్చుకున్నంత మంచి శ్రేష్టమైన సేవ చేశారు. सयानेपन से वृद्ध होने तक उन्होंने परमेश्वर की सेवा की। వృద్ధాప్యానికి వచ్చారు, वो वृद्ध हो गए, వాళ్ళకి సంతానం లేదు. उनकी कोई संतान नहीं थी। దేవదూత వచ్చి ఆయనతో మాట్లాడుతున్నారు. और स्वर्गदूत आकर उनसे बात कहते ఇదిగో हैं, జకరియా,
देखो जकरिया, నీకు ఒక కొడుకు ఇవ్వబోతున్నాడు मैं దేవుడు. तुझे एक पुत्र देने वाला हूँ। అంటే ఆయన అన్నాడు, ఇప్పుడు నేను వృద్ధాప్యానికి వచ్చాను, నా భార్య కూడా వృద్ధాప్యానికి వచ్చింది, నాకు ఎట్లా సంతానం కలుగుతుందేమో అని అన్నాను. और उन्होंने कहा कि मैं अभी बूढ़ा हो चुका हूँ, मेरी पत्नी बूढ़ी हो गई है, अब हमें कैसे संतान मिलेगी? చాలా మన వృద్ధాప్యానికి వచ్చాం, మాకు ఎట్లా సంతానం కలుగుతుంది అన్నాడు. हम बहुत बुजुर्ग हो गए हैं, अब हमें कैसे संतान मिलेगी? అంటే దేవదూత అంటే, నేను గాబ్రియల్ వచ్చి మీకు మాట్లాడుతున్నాను కదా, మీరు ఇంకేం కావాలి మేము చెప్తున్నాను కదా, దాన్ని విశ్వాసం ఉంచంటే ఆయన నాకు ఒక సూచన ఇవ్వమని అడుగుతారు. और स्वर्गदूत आकर कहता है कि मैं गब्रियल हूँ, मैं आके तुझसे बातें करता हूँ, तो वो कहते हैं कि मुझे कोई सूचना दो। పరలోకం నుంచి వచ్చిన దేవదూత చెప్తున్నప్పుడు ఇంకా నీకు విశ్వాసం లేదేమీ అని అడుగుతాడు ఆయన. स्वर्ग से मैं स्वर्गदूत आकर तुझसे कहता हूँ और तुझे विश्वास नहीं है। నాకు విశ్వాసం ఉంది దేవా, ఏదో ఒక సూచన కూడా ఇవ్వండి. मुझे विश्वास है प्रभु, लेकिन मुझे कुछ सूचना दीजिए, ఏదో సూచన ఇవ్వండి. कोई सूचना दीजिए, అంటే ఏదో చిన్న సూచన ఇస్తే అయిపోతుంది. एक एक निशानी मुझे दीजिए। మీరు ఇంటికి వెళ్తున్నప్పుడు ఫలానా అమ్మాయి వస్తుంది, లేకుంటే ఫలానా అబ్బాయి వస్తాడు, లేకుంటే ఫలానా ఏదో జంతువు మీకు మార్గంలో వస్తుంది, మీ ఇంటికి వెళ్ళగానే ఎవరినో ఫస్ట్ ఇలా మీకు మాట్లాడతారు, మీ భార్య ఇలా మాట్లాడుతుంది అనే ఒక చిన్న సూచన ఇచ్చేస్తే అయిపోతుంది కదా. मैं घर जा रहा हूँ तो कोई लड़की आकर बात करेगी या लड़का बात करेगा, कोई जानवर मेरे सामने आएगा, ऐसा कोई चिन्ह मुझे दीजिए। ఏదో చిన్న సూచన ఇవ్వలేరా? क्या आप ऐसा छोटा चिन्ह मुझे नहीं दिखा सकते? ఇవ్వగలరా ఇవ్వలేరా? दे सकते हैं कि नहीं दे మీ सकते? ఇంటికి పోగానే మీ భార్య మీకు ఇలా అంటుంది. आप घर जाते ही आपकी पत्नी आपको ये ఈరోజు कहेगी। చాలా మీరు లేట్ గా వచ్చారు ఎందుకని ఇలా అడుగుతుంది చూడండి, ఇదే సూచన అని ఇట్లా చెప్పేస్తే అయిపోతుంది కదా. आज आप बहुत देर से आए हैं, यही आपके लिए एक चिन्ह है, अगर कहा जाएगा तो। మీ భార్య ఇలా మాట్లాడుతుంది, ముందే అట్లా చెప్పేస్తే అయిపోతుంది, ఆ సూచన ఆయనకు నెరవేరుతుండే కదా. तेरी पत्नी तुझे घर जाते ही ऐसा कहेगी, अगर कहा जाता तो ये चिन्ह उसके लिए हो जाता, అది ఏదో ఒక సూచన వేరేగా ఇవ్వచ్చు కదా. और दूसरा कोई चिन्ह उसे देना चाहिए था। అంత న్యాయవంతుగా నీతివంతుగా ఉన్న భక్తుడు కూడా వృద్ధాప్య స్థానంకి వచ్చి అంత నీతిగా నిలబడ్డాడు, కానీ చిన్నగా ఆయన అవిశ్వాసం చూపించినందుకు वो इतना धर्मी था, इतना परमेश्वर की आज्ञाओं को पालन करने वाला था, वो इतना बूढ़ा होने के बाद उसने थोड़ा परमेश्वर की बातों पर अविश्वास दिखाया, చిన్న సూచన అడిగిందంతే, छोटा सा चिन्ह उसने मांगा, కానీ ఎంత పెద్ద పనిష్మెంట్ ఇచ్చింది लेकिन దేవుడు. परमेश्वर ने उसको कितनी बड़ी शिक्षा दी मालूम ఏం है? పనిష్మెంట్ ఇచ్చింది ఆయనకు? क्या शिक्षा दी परमेश्वर ने उसको? సంవత్సరం మాట్లాడదు, మూగివాడుగా ఉంటాం. जब तक पुत्र नहीं जन्म लेगा तब तक तू बोल नहीं पाएगा। ఎందుకు దేవుని మీద ఆయన సరిగ్గా విశ్వాసం ఉంచలేకపోతున్నాడు? क्यों? क्योंकि वो परमेश्वर के ऊपर पूरा विश्वास नहीं करता। సంవత్సరం మూగివాడుగా ఉంటాం, वो 1 साल तक गूंगा रहा, మాట్లాడొద్దు. बात नहीं कर पाया। ఎంత పెద్ద क्यों? punishment. क्यों ये शिक्षा? ఏం ఆయన ఏం తప్పు చేసిండు? क्या उसने गलती की? ఏం చేసిండు? జకరియా ఏం తప్పు చేసిండు? जकरिया ने क्या गलती की? ఆయన పాల లాంటి వాడు, वो दूध के समान शुद्ध है। వాక్యం అంటుంది, वचन कहता है, దేవుని ఆజ్ఞను కూడా పాటించాడు, परमेश्वर की सारी आज्ञाओं का ఎక్కడ पालन కూడా किया, లోపం లేదు. कहीं भी उसमें कोई गलती नहीं దేవుడు है। ఆయనకు మంచి సర్టిఫికెట్ ఇచ్చేసాడు, परमेश्वर ने उसको अच्छा सर्टिफिकेट दिया, నీతిమంతుడు. धर्मी कह के दिया ఇంత गया। నీతిమంతునికి చిన్న సూచన అడిగితే మొత్తం మూగివాడుగా और वो మార్చేస్తాడు. इतना धर्मी है, उसने एक चिन्ह मांगा तो परमेश्वर ने उसको गूंगा कर అంటే ఎక్కడ కూడా చిన్న లోపం ఉంటే కూడా మీ మీద శిక్ష दिया। వస్తుంది. यानी कि कहीं पर भी अगर छोटी कमी आपके अंदर है तो शिक्षा आपको मिलेगी। చిన్న లోపం ఉంటే కూడా మీ మీద శిక్ష వస్తుందని చూపిస్తుంది. एक छोटी कमी भी होगी तो शिक्षा आप पर आएगी। वचन ఈయన कहता ఇంత మంచివాడు, ఇంకా మోషే కూడా చాలా గొప్ప భక్తుడే, है। ये इतना अच्छा है और मूसा भी बहुत बड़ा भक्त है। ప్రవక్తలు అందరికంటే గొప్ప ప్రవక్త. प्रवक्ताओं में सबसे बड़ा प्रवक्ता। ప్రవక్త ద్వారా ఒక చిన్న తప్పు జరిగింది. प्रवक्ता द्वारा एक छोटी गलती हुई। దేవుడు ఏమన్నాడంటే, परमेश्वर ने क्या कहा? ఇజ్రాయెల్ అందరూ కూడా మాకు మరి ఈ బండ ఎప్పుడు కూడా మాతోనే వస్తుంది, ఎప్పుడు కూడా నీళ్ళు వస్తుంది, ఈసారి నీరు రావట్లేదు ఏమి ఏమి అని ఒకసారి అందరూ కూడా అడుగుతున్నాం. ये पत्थर हमारे साथ पीछे चल रहा है, इसमें से पानी नहीं आ रहा है, क्यों करके सारे लोग पूछ रहे हैं। 40 సంవత్సరాలు ఈ బండ నుంచి నీళ్లు తాగుతున్నాం, మరి ఈ రోజు ఈ బండ నుంచి నీళ్ళు అయిపోయినాయి, ఏమైపోయింది, బండ నుంచి నీళ్ళు రావట్లేదు, మోషే మోషే అని అందరూ కూడా అడుగుతున్నారు. 40 वर्षों से ये पत्थर हमारे पीछे आ रहा है, उसके अंदर से पानी आ रहा है, हम पानी पी रहे हैं, इसमें से आप पानी क्यों नहीं आ 40 रहा? సంవత్సరం కిందట మీరు ఆ బండని కొట్టినప్పుడు దాని నుంచి నీళ్ళు వచ్చి ఇప్పుడు రావట్లేదు, ఏమైపోయింది మోషే అని వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు. 40 वर्ष पहले आपने उस पत्थर पर मारा, उसमें से पानी आया, कह के वो मूसा से पूछ रहे हैं। సో మోషే దేవునికి అడిగిన, దేవా వీళ్ళకి నీళ్ళు కావాలి ప్రభా, మరి ఎట్లా చేయాలంటే దేవుడు అన్నాడు, బండతో మాట్లాడు. और मूसा ने जाकर परमेश्वर से बातें की और परमेश्वर ने कहा जाकर पत्थर से बात करो। అట్లా మాట్లాడగానే నేను మాట్లాడడానికి పోతున్నప్పుడు అందరు కూడా వచ్చి ఒకరికొకరు బీపీ లేపుతున్నారు ఇక మోషేకి. और ऐसा कहने पर जब मूसा उस पत्थर से बात करने जा रहा था तो एक एक व्यक्ति आकर उसको उसके बीपी को बढ़ा रहे थे। ఒక్కొక్కరు మోషేకి ఏమేమో మాట్లాడిస్తున్నారు. कोई कोई व्यक्ति मूसे से क्या क्या बातें कर रहा था। మోషే ఏమైపోయింది, నీళ్ళేవో ఈ అరణ్యంలో ఏం చేస్తున్నావు, నీకు చూస్తలే లీడర్ ఉన్నా ఏమన్నది, ఎట్లా ఉందో ఇట్లా ఒక్కొక్కరు ఒక్క మాట్లాడిస్తున్నారు. अरे मूसा क्या हुआ, इस रेगिस्तान में हमारे पास पानी नहीं है, तू कैसा लीडर है, तू कैसे हमें चला रहा है, ऐसा कह के बात कर रहे हैं। మా జీవితం అంతా అరణ్యం నాశనం అయిపోతే నువ్వేం చూడవు, దాని గురించి నీకు ఆలోచన ఉండదు, ఏముండదు అని ఒక్కొక్కరు ఒక్కొక్క మాటలు. हमारा
जीवन नाश हुआ जाता है तो यूं ही देख रहा है, तू कुछ नहीं कर रहा, ऐसा एक एक व्यक्ति उसको बात कर रहे थे। అందరూ ఆయనకు బీపీగా బాగా బీపీ లేపేశారు ఆయనకి. सब लोगों ने मिलकर उसके बीपी को बढ़ा ఆయనకు दिया, బాగా కోపం వచ్చిందంట. उसे बहुत गुस्सा आ गया। ఒక్కొక్కరు ఒక్క మాటలు చెప్పడం एक వల్ల एक व्यक्ति एक एक बात कर रहा था। ఒక్కరు మాట ఎవరు అంటే అడ్జస్ట్ అయిపోతాం. अगर कोई एक कहता है तो हम adjust ఇక हो 100 जाते हैं। మంది అందరూ ఒక్కొక్కరు ఒక మాటలు అంటే ఇక ఆయన కూడా మనిషి కదా. और 100 लोग मिलकर अलग अलग प्रकार के बात करेंगे तो वो भी एक मनुष्य ఇప్పుడు है। ఈ బస్తీ అది ప్రాంతం అంతా కూడా కలిసి అప్పుడు వాటర్ ఇక ఒక వారం నుంచి ఒక 5 నుంచి వాటర్ వదలలేదు. यहाँ पर ये पूरी बस्ती में 5 दिनों से पानी नहीं छोड़ा ఒక్కొక్కరు गया ఫోన్ है। చేసి ఒక్కొక్కరు ఎట్లా అంటారు మీరు ఆయన మాట ఫోన్ వినండి. अगर एक एक व्यक्ति फोन कर कर उससे बात करेगा तो उसके बात सुनिए, उसकी बात आप। ఆయనకు కొద్దిగా అనారోగ్యం వచ్చి ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. ఆయన वो अभी बीमार होकर अस्पताल में है, అంటే ఆయన హాస్పిటల్ రెస్ట్ ఇంట్లో ఉన్నాడు. ఆయన రెస్ట్ తీసుకుంటున్నాడు. यानी कि घर में रहकर उसे आराम करना है। మొత్తం బస్తీలో అందరూ కూడా ఫోన్ చేసి ఒక్కొక్కరు ఆయనకి ఎలాంటి మాటలు చెప్తారు. और बस्ती के सारे लोग एक एक मिलकर उसको फोन करेंगे तो कैसी बातें करेंगे। ఎక్కడున్నావు, ఏమైపోయింది, మాకు వాటర్ రావట్లేదు, ఏం చేస్తున్నావు, ఇట్లనే డ్యూటీ చేసా ఇట్లనే అని ఒక్కొక్కరు ఒక విధంగా అంటారు. अरे भाई तू कहाँ है, हमें पानी नहीं आ रहा, क्या तू ऐसे ही ड्यूटी करता है, अगर कहेंगे లేదు సార్ నాకు ఆరోగ్యం బాగలేదంటే ఆరోగ్యం బాగలేదంటే వేరొక చెప్పు అని ఇలా ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తారు. और वो कहेगा नहीं सर मेरी तबीयत ठीक नहीं है, मुझे आराम नहीं है, तो वो अरे वो ये हमको मत बता, किसी और को बता कहेंगे। ఇంకొకడు ఫోన్ చేస్తాను ఇంకొక అతను. और एक दूसरा व्यक्ति फोन करता है, నీకు మాగలేదంటే నీకు చేత అయితే మరి వదిలేసే డ్యూటీ మరొకరిని పెట్టేస్తాయి, మరి లేకుంటే పెద్ద సార్కి ఫోన్ చేయి, ఏమైనా చేయి, మరి లేకుంటే ట్యాంకర్ నుంచి నీళ్ళు తెప్పించు, మరి ఏమైనా చేయి, నువ్వు అట్లా ఇంట్లో పడుకుంటే ఎట్లా అని ఒక్కొక్కరు ఒక విధంగా మాట్లాడతారు. अरे तेरी तबीयत ठीक नहीं है तो तू काम क्यों करता है, काम छोड़ दे, किसी और को लगा दे, या फिर तेरे बड़े सर से बात करके कोई टैंकर मंगा दे, ऐसा कहते हैं। ఒక్కరు ఒక విధంగా మాట్లాడరు కదా. अलग अलग प्रकार के लोग अलग 100 మంది 100 మాట్లాడతారు. 100 प्रकार के 100 प्रकार మోషే से అట్లా बातें 100 మంది करेंगे। 100 మాట్లాడగా మోషేకి ఫుల్ కోపం వచ్చింది. इसी प्रकार मूसा से भी 100 प्रकार के लोगों ने 100 बातें की, इसलिए उसे गुस्सा आ गया కోపంతో వెళ్ళాడు. और वो क्रोध से गया తీసుకుపోయి బండకు మాట్లాడ ఒకటే చిన్న బండ మరి నీళ్ళు అంటే చనిపోతుంది. और जाकर उस पत्थर से उसे कहना था कि पत्थर तू पानी दे। దాని బండ పగిలి విస్తారంగా నీళ్ళు వస్తున్నాయి మస్తు. हो सकता है वो पत्थर फूट कर उसमें से बहुतायत से पानी आता కానీ था, ఆయన కోపంతో వెళ్ళేసి బండకు పోయి దాడి కొట్టేసి 2 సార్లు. लेकिन वो गुस्से में जाकर उसने 2 बार उस पत्थर को मारा। కొట్టంగానే मारते ही దేవుడు ఏమన్నాడు నెక్స్ట్ తెలుసా? परमेश्वर ने क्या कहा मालूम మోషే है? నిన్ను చెప్పింది వినలేదు. मूसा मैंने जो तुझसे कहा तूने ఇప్పుడు नहीं నువ్వు सुना, కానాన్ దేశకు వెళ్ళవు, अब तू कानान देश नहीं जा सकता, ఇక్కడే చావాలి. तुझे यहीं पर मरेगा। నువ్వు కానాన్ దేశం ఒక పర్వతం ఎక్కి అక్కడ చూసుకున్న తర్వాత ఇక్కడే చావు. तू एक पर्वत पर चढ़कर कानान देश देखेगा और वहीं पर मर जाएगा। ఇక్కడ నుంచి మనం పెద్ద బిల్డింగ్ మీద వెళ్తే షాపూర్ కనిపిస్తుంది కదా. यहाँ से अगर हम किसी बड़ी इमारत में जाएंगे तो शाहपुर दिखेगा। అంత దగ్గరికి వెళ్ళాను మోషే. उतना नजदीक मूसा गया, అని చూసి అంత దగ్గరికి వెళ్ళాను. वो देख सके उतना नजदीक షాపూర్ वो था। లేకుంటే ఇక్కడ కొద్దిగా దూరం నుంచి కొద్దిగా బాలనగర్ అటు కూడా మనం చూడొచ్చు. शाहपुर से लेकर बालनगर तक यहाँ से इमारत से हम देख सकते हैं। అక్కడ వరకు ఆయన చూసి అంత దూరంలో ఉన్నాడు. ఆయన కొద్దిగా కొన్ని రోజులు పోతే ఆయన ఒక 2 రోజులు అడుగు పెడితే కానాన్లో పోతాడు ఆయన. वो उतनी दूरी पर था, अगर 2 दिन हो जाते वो कानान देश में कदम रखता। కానీ దేవుడు అన్నాడు ఇప్పుడు నువ్వు పోవద్దు, నువ్వు लेकिन- నా మాటకు వ్యతిరేకంగా నువ్వు పని చేశావు, लेकिन परमेश्वर ने कहा अब तू नहीं जा నా सकता, మాటకు వ్యతిరేకించావు, तूने मेरे वचनों का నా विरोध ఆజ్ఞకు किया, వ్యతిరేకించావు, मेरी आज्ञा का विरोध నీ किया ఇక్కడే है, చావాలి. तू यहीं पर मरेगा। అక్కడే చనిపోయాడు మోషే. वहीं पर मूसा मर మోషే गया। అంత నమ్మకంగా దేవుని సేవ చేసిన మోషే మీద కూడా ఇంత కఠినమైన తీర్పా? मूसा ने इतने विश्वास से परमेश्वर के काम किया और मूसा पर इतनी कठिन शिक्षा। అంతా ఒక దేశాన్ని ఆయన విడిపించుకొని ఆయన ఐగుప్తు దేశం నుంచి అంత ఇజ్రాయెల్ ఒక 20 లక్షల మందిని ఆయన విడిపించి వాళ్ళని ఎంత బాగా చూసుకుని ఆయన కూడా దేవుడు ఎంత కఠినంగా తీర్పు తీర్చాలనా? एक देश को ही उसने दासवत में से यानी कि मिस्र देश में से इजरायली लोगों को लगभग 20 लाख लोगों को उसने छुड़ाकर परमेश्वर के मार्ग में चलाया, इतनी कठिन शिक्षा उसको। మోషే కూడా అదే న్యాయం ఉంటుంది. मूसा भी कहता है कि ये न्याय है, ఇది న్యాయం అందరికీ వర్తిస్తుంది. ये न्याय सभी के लिए लागू है, జకరియకు కూడా వర్తిస్తుంది. ये क्षत्रिय को भी लागू है, जकरिया को भी लागू है, కూడా వర్తిస్తుంది. जकरिया पर भी लागू है, మోషే మీద కూడా వర్తిస్తుంది. मूसा पर भी लागू है। ఎలాంటి ఎంత నీతిమంతుడైన వాళ్ళందరి మీద తప్పు చేస్తే ఖడ్గం లేవనెత్తుతుంది, అది वो లేస్తుంది. कितना भी बड़ा धर्मी हो, अगर वो गलत करता है तो न्याय की तलवार हर व्यक्ति पर उठती है। అందు గురించి మనం దాన్ని జాగ్రత్తగా చూడాలంటున్నాం. इसलिए हमें उसे सावधानी से देखना है, वचन ये कहता है। దానికి వ్యతిరేకంగా ఏదైనా నువ్వు తప్పు చేస్తే ఖచ్చితంగా ఖడ్గం లేస్తూనే ఉంటుంది. अगर इसके विरुद्ध अगर तुम कुछ काम करोगे तो बराबर तलवार उठेगी। అయితే ధర్మశాస్త్రం మాత్రం ఇంత కఠినంగా ఉన్నది. धर्मशास्त्र इतना कठिन है, కానీ యేసు ప్రభు ఏం చేశారంట? लेकिन यीशु मसीह ने क्या किया? మళ్ళీ హీబ్రూ పత్రిక పోదాం. फिर से इब्रानियों की पत्री में आएंगे। రెండో అధ్యాయం 3వ వచనం చదవండి. दूसरा अध्याय और तीसरे वचन को पढ़ेंगे। ఒకసారి 2వ వచనం చదువుకుంటారా? दूसरे वचन को पढ़ते हुए आएंगे। హ్మ్. 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 హ్మ్.
గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగ తప్పించుకుంటాము అంటుంది వాక్యం. तो लोग ऐसे बड़े उद्धार से निश्चित रहकर कैसे बच सकते हैं? అయితే దేవుడు ఏమంటే ధర్మశాస్త్రము దేవదూతలు రాసినంత కూడా అది భయంకరమైన శిక్ష అందరి మీద రుద్దుతుంది, అందరికి శిక్ష దండిస్తుంది. और स्वर्गदूत ने जो आज्ञा लिखी है वो हर व्यक्ति को कठिन लगता है. పాపంలో ఉన్నారు అందరిని కూడా అది కడగం లేస్తుంది, అందరి మీద అది శిక్ష ప్రకటిస్తుంది. और सभी लोग पाप में है, ये सभी के ऊपर तलवार उठ रही है. కానీ యేసు ప్రభు మాత్రం మనకు రక్షణ తెచ్చినంట. लेकिन यीशु मसीह ने हमारे लिए उद्धार लेकर आया. యేసు ప్రభు ఏమంటుందంటే చూడండి, यीशु मसीह क्या कहता है? ఇంత గొప్ప రక్షణ మనకు, तो हम लोग जो ऐसे बड़े उद्धार से निश्चित है, ఎంత గొప్ప రక్షణ మనకు వచ్చింది, इतना बड़ा उद्धार जो हमको मिला है, రక్షణ ఎంత గొప్పది. ये उद्धार कितना बड़ा है. ధర్మశాస్త్రం కంటే పై ఇంకా రక్షణ ఉన్నది. ये धर्मशास्त्र से ऊपर है. గొప్ప రక్షణ దేవుడు తెచ్చాడు. ये बहुत बड़ा उद्धार परमेश्वर लेकर శ్రేష్టమైన आया है. రక్షణ తెచ్చాడు. वो श्रेष्ठ उद्धार लेकर आया ఆ है. ధర్మశాస్త్రం కింద శిక్ష కింద అందరూ కూడా నలిగిపోతున్న వారందరూ కూడా రక్షించడానికి యేసు ప్రభు రక్షణ మనకి ఇచ్చాడు. और इस धर्म के शास्त्र के नीचे जितने भी लोग दब रहे हैं उनको बचाने के लिए यीशु मसीह उद्धार लाया है. అందరిని రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు. उन सबको बचाने के लिए यीशु मसीह आया है. లూకా సువార్త 19:10 ఏమంటే రాసి ఉంటుందంటే, लूका रचित सुसमाचार इसका 19वां अध्याय और 10वें वचन में लिखा है, ఎవరు నశిస్తున్నారో వాళ్ళని వెదికి రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు. जो लोग नाश हुए जाते हैं उनको ढूंढ कर बचाने के लिए यीशु मसीह आया ఎవరైతే है. పాపం ద్వారా శాపం ద్వారా వాళ్ళు నలిగిపోతున్నారో వాళ్ళు విడిపించడానికి యేసు ప్రభు వచ్చాడు. जो कोई भी पाप से श्राप से दबा हुआ जाता है उनको बचाने के लिए यीशु मसीह आया వాళ్ళు है. ఏదైనా చేయాలనుకుంటే వాళ్ళు చేయలేకపోతున్నారు, అభివృద్ధి చెందలేకపోతున్నారు, ఉన్నత స్థితికి రాలేకపోతారు, వాళ్ళకి నెమ్మది లేదు, వాళ్ళని రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు. जो लोग करना चाहते हैं वो कर नहीं पा रहे, उन्नति तक नहीं पहुंच पा रहे, उनको शांति समाधान नहीं है, उनको बचाने के लिए यीशु मसीह आया ఆ है. ధర్మశాస్త్రం శిక్ష అలా ఎదురుపడుతున్నప్పుడు వాళ్ళ నుంచి వాళ్ళు రక్షించడానికి యేసు ప్రభు ఆ ధర్మశాస్త్రానికి ఆయన బలి అయిపోయాడు. धर्मशास्त्र जब उनको शिक्षा दे रहा था तो उनको बचाने के लिए यीशु मसीह उस धर्मशास्त्र के अधीन होकर वो बलि हो गया. ధర్మశాస్త్రం నన్ను శిక్షించు, धर्मशास्त्र कहता है मुझे शिक्षा दे, నన్ను ముక్కలు ముక్కలుగా చెయ్యి, तू मुझे चकनाचूर कर दे, నన్ను ఎట్లా చేస్తా నన్ను చెయ్యి, तू जैसा करना चाहता है నా मेरे साथ బిడ్డల్ని कर, వదిలిపెట్టు, मेरे बच्चों को तू छोड़ दे, నా బిడ్డల మీద శిక్ష ఇక ఇవ్వకు, मेरे बच्चों पर अब तू शिक्षा मत दे, ఇక వాళ్ళ మీద దండన నాకు ఇచ్చా దండన, और जो शिक्षा तू दंड उनको देने वाला है वो मुझे दे, నా మీద నువ్వు వేయి, मुझ पर डाल నీ दे, ఖడ్గమ నా మీద పడని, तेरी तलवार मुझ पर चला, న్యాయంతో నన్ను పోరాడు, न्याय से मेरे साथ लड़, నన్ను చంపు, तू मुझे मार, నా బిడ్డల్ని వదిలిపెట్టు. मेरे बच्चों को छोड़ दे. నేను వాళ్ళ కోసం దండన చేయడానికి వచ్చాను, उनके लिए मैं दंड पाने के लिए आया हूँ, వాళ్ళ కోసం రక్తం కార్చడానికి उनके వచ్చాను, लिए मैं अपना लहू बहाने आया వాళ్ళ हूँ, కోసం నేను సమస్తమైన బాధలను భరించడానికి నేను వచ్చాను. उनके लिए सारे तकलीफों को सहने में आया ఈ हूँ, శిక్ష అంతా కూడా నా మీద మోపు. तेरी शिक्षा मुझ पर डाल. యేసు ప్రభు కూడా అదే అంటున్నాడు. यीशु मसीह ने यही कहा, సమస్తము భారముతో బాధపడుతున్న సమస్త జనులారా మీరందరూ కూడా నా దగ్గరికి రండి. सारे दुख से बोझ से दबे हुए लोगों मेरे पास आओ, శాపంలో నలిగిపోతున్న మీరందరూ కూడా నా దగ్గరికి రండి, शराब से डूबे हुए लोगों मेरे पास आओ, నేను మిమ్మల్ని విడిపిస్తాను. मैं तुमको छुड़ाऊंगा. నువ్వు ఎట్లా విడిపిస్తావు దేవా? आप कैसे छुड़ाओगे ఆ परमेश्वर? శిక్ష నీ మీద శిక్ష కూడా నా మీద నేను మోసుకుంటా, जो तेरे ऊपर शिक्षा है उसे मैं अपने ऊपर నీ लूंगा, దోషము నా మీద మోపుకుంటా, तेरे दोष को मैं अपने ऊपर నా डालूंगा, మీద శిక్షను భరిస్తాను, वो शिक्षा मैं सह लूंगा, నేను నలగొట్టబడతాను, मैं चकनाचूर हो నీ जाऊंगा, శాపమును నా మీద మోపు, तेरा श्राप मुझ पर నీ डाल శిక్ష दे, నా మీద మోపు, तेरी शिक्षा मुझ पर डाल दे, నేను దాన్ని భరిస్తాను, मैं उसको सह लूंगा, నేను నీకు రక్షణ ఇస్తాను, मैं तुझे उद्धार दूंगा. నా దగ్గరికి రా. मेरे पास आ. సమస్త జనులారా మీరందరూ కూడా నా దగ్గరికి రండి, सारे संसार के लोगों तुम मेरे पास आओ, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. मैं तुम्हें विश्रांति दूंगा. నేను నాలోని విశ్రాంతి, मेरे अंदर विश्रांति है, నా దగ్గరికి రండి. मेरे पास आइए. లోకంలో ఉన్న భూమి మీద జీవిస్తున్న వాళ్ళకి సరైన విశ్రాంతి లేదు. इस संसार में जो कोई भी जी रहा है उसको ठीक से शांति नहीं है. వాళ్ళు అనుకుంటారు నేను విశ్రాంతిగా ఉన్నా, చాలా హాయిగా ఉన్నాను అనుకుంటున్నారు. वो लोग सोचते हैं मैं विश्राम हूँ, मैं शांति में हूँ. వాళ్ళు బేలు మీద ఉన్నారు. वो बेल पर है. ఒక్క రోజు టైం వస్తుంది, एक दिन आएगा వాళ్ళు పాపంలో జీవిస్తున్నారు, वो पाप में जी रहे వాళ్ళ हैं, పాప శిక్ష వాళ్ళ మీద కత్తి లేస్తుంది. ఆ రోజు వాళ్ళు ఆ దండన శిక్షను అనుభవిస్తారు. पाप की शिक्षा एक बार उन पर तलवार उठाएगी और वो दंड पाएंगे. వాళ్ళు డైరెక్ట్ నరకానికి వెళ్తారు. वो सीधे नरक में जाएंगे. యుగ యుగంలో నరకంలో युगान युग तक वो नरक में जलते रहेंगे. దేవుడు అంటాడంటే ఆ ధర్మశాస్త్రం నుంచి విడిపించడానికి నేను వచ్చాను. परमेश्वर कहता है उस धर्म शास्त्र से तुमको बचाने के लिए मैं దేవదూతలు आया हूँ. ఇచ్చిన ఆజ్ఞల నుంచి మిమ్మల్ని రక్షించడానికి నేను రక్తం కార్చాను, स्वर्गदूत ने जो आज्ञा दी है उससे बचाने के लिए मैंने अपना लहू बहाया है. విడిపించడానికి వచ్చాను. मैं छुड़ाने के लिए आया हूँ. ఒకసారి 8వ అధ్యాయము 9వ వచనము ఎబ్రిల్ రాసిన పత్రిక ఒకసారి చూడండి అమ్మా. इब्रानियों के 8वां अध्याय और 9वां वचन एक बार देखेंगे. ఎబ్రిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. హా. హ్మ్. హ్మ్.
ఉమ్. ఆ. ఆ, ఒక్కసారి 8 వచనం కూడా చదవండి అమ్మా. ఉమ్. 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 ఒక కాలం వచ్చుచున్నది. ఉమ్. ఉమ్. నేను కొత్త నిబంధన చేదును. దేవుడు ఇంకా కొత్తన ఒక నిబంధన చేస్తాంటుండు దేవుడు. परमेश्वर कहता है मैं नई वाचा बांधूंगा। ఈ కొత్త నిబంధన ఎందుకు అంటున్నా నేను? ये नई वाचा क्यों कहते हैं? మాకు పాతది ఉంది కదా. पुरानी है, పాత నిబంధన ఉందా లేదా? पुराना नियम है कि नहीं है? పాత నిబంధన ఎవరు రాసిండు? पुराना नियम किसने लिखा? దేవదూత. स्वर्गदूतों ने लिखा। మరి దేవుడు మళ్ళీ కొత్తగా ఎందుకు? और परमेश्वर ने नया क्यों लिखा? కొత్తగా ఎందుకు నిబంధన? नया नया नियम क्यों चाहिए? కొత్త నిబంధన ఎందుకు కావాలి? పాత ఉంది కదా, న్యాయం ఉంది కదా, అందరిని దండిస్తుంది కదా. पुराना नियम है, ये सबको शिक्षा दे रहा है, सबको మంచి दंड दे నీతి रहा మార్గం है। నడుస్తే వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తుంది, తప్పు మార్గం పోతే వాళ్ళని తోలు తీస్తుంది. वो अच्छे मार्गों पर चल रहे हैं, वो अच्छे चलेंगे तो उनको आशीर्वाद है, बुरे पर चलेंगे तो उनको शिक्षा दी जाएगी। మరి అది ఉంది కదా, మరి ఇంకా కొత్తది ఎందుకు యేసయ్యా? पुराना नियम है ना, फिर नया नियम क्यों परमेश्वर? కొత్తగా నేను చేస్తా అంటున్నాను. नया नियम करूंगा कहता है परमेश्वर। ఎందుకంటే కొత్తదిలో దోషం ఉన్నది, అంటే కొత్తదిలో కొద్దిగా అది శిక్షిస్తుంది కాబట్టి. नया जो है जो సారీ, పాతది శిక్షిస్తుంది కాబట్టి पुराना नियम जो है दंड देता है, కొత్తది నేను చేస్తున్నాను, వాళ్ళని రక్షిస్తాను. मैं नया नियम बनाता हूँ, वो उनको बचाता है। వాళ్ళ శిక్ష నుంచి నేను రక్షించడానికి వాళ్ళ కోసం నేను నలగొట్టబడతాను. उनकी शिक्षा से उनको बचाने के लिए मैं వాళ్ళని जख्मी हो जाऊंगा, రక్షించడానికి వచ్చాను. मैं बचाने के लिए आया అది हूँ। అత్యంత విశేషమైన రక్షణ. దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎలా? ये बहुत बड़ा उद्धार है, विशेष उद्धार है, उसका निर्लक्ष्य करने से कैसा? యేసు ప్రభు మన కోసం, సర్వ లోకంలో ఉన్న మానవ కోసం ఆయన శిలువ మీద రక్తం కార్చాడు. దాన్ని తప్పి దాన్ని నిర్లక్ష్యం చేస్తే మనం ఎట్లా తప్పించుకోగలుగుతాము అంటుంది వాక్యం. यीशु मसीह हमारे लिए, संसार के सारे लोगों के लिए उसने अपने प्राणों को दिया, उसे छोड़कर हम कैसे बच पाएंगे? మనం ఎట్లా తప్పించుకోగలుగుతాము? हम कैसे बच దాన్ని सकते हैं? నిర్లక్ష్యం చేస్తే ఎట్లా తప్పించుకుందాము? अगर उसको निर्लक्ष्य करेंगे तो कैसे बचेंगे? యేసు ప్రభు దగ్గరికి, రక్తం దగ్గరికి వస్తే మనం రక్షించబడతాము. यीशु मसीह के पास, उसके लहू के पास आएंगे तो हम बचेंगे। యేసు ప్రభు రక్తం దగ్గర రాకపోతే అక్కడ ఏమున్నది? अगर यीशु मसीह के लहू के पास नहीं जाएंगे तो वहां पर क्या ఆ है? డోర్ దగ్గర ఏమున్నది? उस दरवाजे के पास क्या है? ధర్మశాస్త్రం తప్పు చేస్తే నేను ఖండిస్తా అంటుంది. धर्मशास्त्र है, गलत करेगा तो मैं दंड दूंगा। ఇక్కడ యేసు ప్రభు రక్తం ఉన్నది, శిలువ మీద రక్తం కార్చాను. और यहाँ पर यीशु मसीह ने क्रूस पर अपना लहू बहाया है। ఈ ద్వారం, కొత్త ద్వారం నుంచి రా. इस नए दरवाजे से आ, నీ కోసం నేను శిక్షించబడ్డా, तेरे लिए मैंने दंड लिया है, నీ కోసం నేను రక్తం కార్చాను. तेरे लिए मैंने अपना लहू बहाया నీ है। రక్తం పిలుస్తుంది, నీ పాపం నుంచి నేను కడుగుతా, నీ శాపం నుంచి విడిపిస్తా, నేను పరిశుద్ధంగా మారుస్తా. నా దగ్గరికి రా అని రక్తం పిలుస్తుంది. ये लहू कहता है, पुकारता है कि तेरे श्राप से, तेरे पाप से मैं तुझे धोकर तुझे शुद्ध बनाऊंगा, कह के लहू నీ पुकारता है। శిక్ష నుంచి నేను తప్పిస్తా, నా దగ్గరికి రామని ఇక్కడ ఈ రక్తం పిలుస్తుంది. तेरी शिक्षा से तुझे बचाऊंगा, कह के ये लहू यहाँ से पुकारता है। ధర్మశాస్త్రం రాసిన, దేవదూతలు రాసిన ధర్మశాస్త్రం అని తప్పు చేస్తే నిన్ను నేను ఖండిస్తాను ధర్మశాస్త్రం అంటుంది. और स्वर्गदूतों के द्वारा लिखा हुआ धर्मशास्त्र, अगर तू गलती करेगा तो मैं तुझे दंड दूंगा। మీరు దేంట్లో నడవాలని కోరుకుంటా? आप किस में चलना चाहोगे? ఏది కావాలి? आपको कौन सा चाहिए? ధర్మశాస్త్రం అనుసారంగా వెళ్ళాలా? धर्मशास्त्र के अनुसार चलोगे యేసు ప్రభు రక్తం దగ్గర या यीशु मसीह के लहू में? ఏది కావాలి? कौन सा चाहिए? యేసు ప్రభు రక్తం మీకోసం యేసు ప్రభు మా కోసం నలగొట్టబడ్డాడు. మన రక్తం కోసం, మన కోసం రక్తం కార్చాడు. यीशु मसीह हमारे लिए जख्मी हुआ, हमारे लिए मारा गया, हमारे लिए उसने लहू बहाया। ఆయన రక్తం మనం ఆశ్రయిద్దాం. उसके लहू का आश्रय लेंगे। ఎవరైతే ఆయన రక్తంలో తన పాపం కడుకుంటారో వాళ్ళు నీతిమంతులుగా जो మార్చబడతారు. कोई भी उसके लहू से अपने पापों को धोता है वो धर्मी बन ఇంకా जाता है। చాలా మంది దేవుని బిడ్డలు కానీ చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళ సరైన వాళ్ళ హృదయం ఇంకా కడుకోలేకపోతున్నారు. बहुत सारे लोग हैं जो कहते हैं कि मैं भी मसीह हूँ, लेकिन वो अपने हृदय को धो नहीं వాళ్ళ पा रहे। హృదయంలో దేవుని రక్తానికి వాళ్ళు చోటు ఇవ్వలేకపోతున్నారు. उन्होंने अपने मन में यीशु मसीह के लहू को जगह नहीं दी है। వాళ్ళ హృదయంలో ఇంకా పాపానికి చోటు ఇచ్చారు. वो अपने हृदय में उन्होंने अभी भी पाप వాళ్ళ को जगह दी హృదయానికి है। ఇంకా గర్వానికి చోటు ఇచ్చారు. उन्होंने अपने हृदय में गर्व को जगह दी వాళ్ళ है। హృదయంలో ఇంకా పాపం చేయడానికి వాళ్ళ స్థలం ఉన్నది. उनके हृदय में अभी भी पाप करने के लिए जगह है। వాళ్ళ హృదయంలో క్రీస్తు రక్తం ద్వారా ఇంకా పరిపూర్ణంగా కడగబడలేదు. उनके हृदय अभी यीशु मसीह के लहू से परिपूर्ण धोए नहीं ఇంకా गए हैं। లోక పాపం కోసం వాళ్ళ హృదయంలో ఇంకా చోటు ఉన్నది. उनके लिए पाप के लिए उनके हृदय में और जगह है। యేసు ప్రభు పిలుస్తున్నాడు, परमेश्वर उनको यीशु मसीह बुलाता है, నీ హృదయము నా వైపు తిప్పుము, अपने हृदय को मेरी ओर నీ फिरा, హృదయం అంతా నేను కడుగుతాను, तेरे हृदय को मैं धो నేను दूंगा, శుద్ధీకరిస్తాను. उसे शुद्ध करूंगा, ఇక నీ మీద ఏ శిక్ష పని तुझ చేయదు, पर और कोई शिक्षा नहीं ఏ आने दूंगा, దుష్టశక్తులు నీ మీద పని कोई చేయవు. दुष्ट शक्ति तुझ पर
नहीं ఏ काम అపాయం करेगी, నిన్ను ముట్టదు, कोई मुसीबत तुझे नहीं छुएगी, ఎలాంటి పరిస్థితి నేను ఏమి చేయలేదు. कैसी भी परिस्थिति तुझे कुछ नहीं నీ करेगी। కోసం నేను శిక్షించబడ్డా, तेरे लिए मैंने दंड पाया నీ है, కోసం నేను మరణించా, तेरे लिए मैं मरा हूँ, నీ కోసం నేను లేచి నిలబడి ఉన్నా. तेरे लिए मैं जिंदा होकर खड़ा होकर बैठा నిన్ను हूँ, రక్షించడానికి तुझे बचाने के लिए। నన్ను వెంబడించు, तू मेरे पीछे चल, నన్ను వెంబడించు. मेरे पीछे चल, నీ సమస్త మార్గం నేను సరళం तेरे చేస్తాను. सारे मार्गों को मैं सरल నన్ను करूंगा, వెంబడించు. मेरे पीछे चल। నేను నీకు రక్షణ ఇవ్వడానికి వచ్చా, मैं तुझे उद्धार देने के लिए आया నేను हूँ, నీకు విశ్రాంతి ఇవ్వడానికి मैं వచ్చా, तुझे विश्रांति देने के लिए आया हूँ, నేను నీకు పరిశుద్ధాత్మ అభిషేకం ఇవ్వడానికి मैं వచ్చా. तुझे पवित्र आत्मा का अभिषेक देने के लिए आया हूँ। దాన్ని తీసుకోండి. उसे ले लो, కానీ ఈ రోజు అది తీసుకోవడానికి ఎవరు ఇష్టపడతలేదు. लेकिन उसे लेने की इच्छा आज कोई नहीं యేసు करता। ప్రభు అంటే నీ కోసం నేను చనిపోయాను, నీకు నేను జీవం కలిగిన ఆహారం ఇస్తాను. यीशु मसीह कहता है तेरे लिए मैं मर गया हूँ, तुझको मैं जीवन का आहार दूंगा। నీకు జీవం కలిగిన ఆహారం ఇస్తాను, నువ్వు జీవంతుడిగా ఉంటావు. సైతాన్ పైన పాపం పైన జయం పొందడానికి శక్తివంతంగా నేను సిద్ధపరుస్తాను. నా జీవం కలిగిన ఆహారం తీసుకో. मैं तुझे जीवन का आहार दूंगा, पाप के ऊपर जय पाने के लिए, शैतान के कार्यों पर जय पाने के लिए, परिशुद्ध रहने के लिए तुझे आहार दूंगा, तू आहार ले ले। ప్రతి దుష్ట కార్యం మీద ఆయన 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 మెడ మీద నువ్వు కాలు పెట్టేంత శక్తివంతమైన ఆహారం నీకు ఇస్తాను, తీసుకో. हर दुष्ट कार्य के लिए उसके सर को तो अपने पैरों वाले कुचले, इसलिए तू ये जीवन का आहार ले ले। ప్రతి అంధకార శక్తుల మీద పూర్తి నీకు అధికారం ఇవ్వబోతున్నా, నా దగ్గరికి రా. हर अंधकार के शक्तियों पर पूरा अधिकार तुझे दूंगा, मेरे पास आओ। కానీ ఆయన జీవం కలిగిన ఆహారం తీసుకోవడానికి కొందరు ఇష్టపడతలేరు. लेकिन उसके जीवन के आहार को लेने की इच्छा कोई नहीं करता। శ్రేష్టమైన నాకు ఆయన సొంత శరీరమైన రక్తం మనకి ఇస్తుంటే అది దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తాం. श्रेष्ठ वो अपने खुद का शरीर हमको दे रहा है, लेकिन लोग उसका निर्लक्ष्य करते ఈరోజు हैं। చాలా మందికి దాని విలువ లేదు. और आज बहुत सारे लोगों की दृष्टि में उसकी वैल्यू नहीं। ఈ నెలకు ఒకసారి, महीने में एक बार, సంవత్సరానికి ఒకసారి साल में एक बार, ఇష్టానుసారంగా జీవిస్తాం. इच्छा अनुसार जीते। జీవం కలిగిన ఆహారం ఇస్తా బాగా తీసుకో. अरे जीवन का आहार मैं तुझे दूंगा, ले लो। వాళ్ళు తీసుకోలేక బలహీనంగా ఉంటున్నారు. वो कमजोर रहते हैं, नहीं लेते। సాతాను చిన్న చిన్న ప్రభావం పడిపోయి ఇక అక్కడ కొట్టుమెట్లుకుంటున్నారు. शैतान के छोटे छोटे प्रभाव से वो इधर उधर गिर जाते हैं, సైతాన్ ప్రభావంతో వాళ్ళు నడిపించబడుతున్నారు. शैतान के प्रभाव से चले దాని जाते మీద हैं, జయం వాళ్ళకి లేదు. उनके ऊपर उनको जय नहीं పాపం है, మీద జయం లేదు. पाप के ऊपर जय नहीं है, రహస్యంగా పాపంలో జీవిస్తున్నారు. रहस्य से पाप में जी నేను रहे हैं। బలవంతంగా నేను మారుస్తా రా అని పిలుస్తున్నాడు मैं దేవుడు. तुझे ताकतवर बनाऊंगा, मेरे पास आओ। దానికి వాళ్ళకి నిర్లక్ష్యం చేస్తున్నారు. उसको वो निर्लक्ष्य कर रहे हैं, దాన్ని తప్ప ఇంకా మనకు మార్గం ఏది? और उसे छोड़कर हमें और कौन सा मार्ग है? ఏ మార్గం లేదు. वही मार्ग नहीं యేసు है। ప్రభు అంటున్నాడు, यीशु मसीह कहता है నేను మీకు జీవజల నదులు ఇస్తాను. मैं तुमको जीवन जल की नदियां दूंगा। ఎవరికైనా మీకు దాహం ఉంటే నా దగ్గరికి రండి, अगर कोई प्यासा है तो मेरे पास आओ, నేను మీకు జీవజల నది ఇస్తాను. मैं तुम्हें ये जीवन जल की नदियां दूंगा। ఎవరైతే నా మీద విశ్వాసం ఉంచుతారో, जो कोई भी मुझ पर विश्वास నన్ను करता है, వెంబడిస్తారో, मेरे पीछे चलता है, నేను వాళ్ళకి జీవజల నది ఇస్తాను. मैं उसे जीवन जल की नदियां వాళ్ళ दूंगा। కడుపులో నుంచి జీవజల నదులు పారుతాయి. उसके पेट में से जीवन जल की नदियां దేవుడు बहेंगी। ఇవ్వడానికి వచ్చాడు. वो देने के लिए परमेश्वर आया है। ఒకసారి ఒక వచనం చదవండి. एक बार एक वचन को पढ़ेंगे, యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం చూడు. यूहन्ना रचित सुसमाचार 7 का 37। ఆ. వాళ్ళ కడుపులో నుండి పారునని బిగ్గరగా చెప్తుంది. యేసు ప్రభు బిగ్గరగా కూగుతున్నాడు అందరికి కూడా, यीशु मसीह चिल्लाकर कहता है నేను మీకు జీవజల నది ఇస్తాను, मैं तुम्हें जीवन जल की नदियां दूंगा, పరిశుద్ధాత్మ అభిషేకం ఇస్తాను. पवित्र आत्मा का अभिषेक दूंगा। మీరు మాట్లాడితే అనేకులు బతికించబడతారు. अगर तुम बात करोगे तो अनेक लोग जिए जाएंगे। అలాంటి నేను శక్తి మీకు ఇవ్వబోతున్నాను. ऐसी शक्ति मैं तुमको देने वाला हूँ। ఎందుకు మీకు దాహం కలగట్లేదు అంటాను. क्यों तुम्हारे अंदर प्यास नहीं పరిశుద్ధాత్మ उठती? దేవుని దాహం ఎందుకు లేదు? पवित्र आत्मा की प्यास तुम्हारे अंदर ఇంకా क्यों ఏ नहीं है? దాహంతో మనం జీవిస్తున్నాం? हम किस प्यास से जी रहे हैं? పరిశుద్ధాత్మ యేసు ప్రభు అంటాడు, మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను, यीशु मसीह कहता है मैं तुम्हें बचाने के लिए ఆ आया యొక్క हूँ, శిక్ష చేతి నుంచి మిమ్మల్ని రక్షిస్తాను, उसकी शिक्षा के दंड से तुम्हें बचाने के మీకు लिए आया हूँ, విశ్రాంతి ఇస్తాను, तुमको विश्रांति दूंगा, మీకు నేను జీవం కలిగిన ఆహారం ఇస్తాను, मैं तुमको जीवन का आहार दूंगा, పరిశుద్ధాత్మ వరములతో నింపుతాను. पवित्र आत्मा के वरदानों से भर ఈ दूंगा। భూమి మీద మీరు జీవమును పోసే జీవం కలిగిన బిడ్డలుగా ఉంటారు. इस संसार में तुम जीवन देने वाले बच्चों के जैसे रहोगे। మీరు మాట్లాడితే జీవం కలిగిన మాటలు అనేకులు వాళ్ళు పొందుకుంటారు. अगर तुम बात करोगे तो बहुत सारे लोग जीवन दान पाएंगे। మీరు మాట్లాడితే అనేకులు రక్షించబడతారు. तुम बात करोगे तो बहुत सारे लोग उद्धार पाएंगे। నాశనం ఉన్న వారందరూ కూడా రక్షించబడతారు. नाश में हुए जाते लोग बचाए అంటే जाएंगे। శ్రేష్టమైన పరిశుద్ధాత్మ అభిషేకం నీకు ఇస్తారు, రమ్మని పిలుస్తారు. ऐसा श्रेष्ठ आत्मा का अभिषेक मैं तुम्हें दूंगा, वो बुलाता है। కానీ ఈ రోజు దాని మీద ఆసక్తి లేదు. लेकिन बहुत सारे लोगों को इस बात पर आसक्ति नहीं है। ఇంకా పాపంలోనే జీవించాలని वो ఇష్టపడుతున్నారు. अभी भी पाप में जीने की इच्छा करते हैं। యేసుక్రీస్తు రక్తం ఆశ్రయించలేకపోతున్నారు.
వెళ్ళిపోతున్నా. यीशु मसीह के लहू का आश्रय नहीं ले पा रहे యేసు ప్రభు రక్తంలో నేను ఇంకా ఆశ్రయం, ఇంకా నేను ధర్మశాస్త్రం కింద ఉంటా, దాన్ని నన్ను చంపని గొట్టని నన్ను నల్లగొట్టని. मैं यीशु मसीह के लहू के आश्रय में रहकर बचूंगा ऐसा नहीं चाहते. मैं धर्मशास्त्र के नीचे रहूंगा, वो मुझे मारने दो, मुझे दंड देने दो. నేను ఇంకా పాపంలో నా పాపిగా ఉన్నాను, అలాగున్నా ఇలాగున్నా ఎట్లనే జీవిస్తున్నాను, ఇంకా పాపంలో ఉండడానికి ఇష్టపడుతున్నాను. मैं अभी पापी हूं, मैं ऐसा जी रहा हूं, मैं पाप में हूं, ऐसे ही वो इच्छा करते हैं. పాపంలో ఉంటే ధర్మశాస్త్రం ఖడ్గం లేపుతూనే ఉంటుంది. अगर आप पाप में रहोगे तो धर्मशास्त्र आपके लिए तलवार उठाएगा. తప్పు చేసినా నిన్ను శిక్షిస్తూనే ఉంటుంది. अगर आप गलत करोगे तो वो आपको शिक्षा देगा. కానీ యేసు ప్రభు రక్తం నేను కడుగుతుంది. लेकिन यीशु मसीह का लहू आपको धोएगा. యేసు ప్రభు శరీరం నీకు జీవం ఇస్తుంది. यीशु मसीह का शरीर आपको जीवन देगा. పరిశుద్ధాత్మ దేవుడు నీకు పరిశుద్ధాత్మ అభిషేకం ఇస్తాడు. पवित्र आत्मा परमेश्वर आपको पवित्र आत्मा का अभिषेक देगा. భూమి మీద నీ యొక్క జీవజల నదిగా ఉంటావు. इस संसार में तू जीवन जल की नदियों के समान रहेगा. అనేకులను రక్షిస్తావు, अनेक लोगों को बचाएगा, అనేకులను సత్యం వైపు నడిపిస్తావు, अनेक लोगों को सत्य की ओर चलाएगा. జీవం కలిగిన బిడ్డలుగా ఉంటావు. और ऐसे तू जीवित परमेश्वर का बेटा रहेगा. యేసు ప్రభు అంటున్నాడు, यीशु मसीह कहता है నన్ను వెంబడించు, मेरे पीछे आओ, నన్ను వెంబడించు. मेरे पीछे आओ. నీకు ప్రతి సమస్యలను కూడా నేను చూసుకుంటాను. तुम्हारी हर समस्या को मैं देख लूंगा. నీకున్న ప్రతి శోధనను కూడా నేను చూసుకుంటాను. तुम्हारी हर परीक्षा को मैं देख నన్ను लूंगा. వెంబడించు, मेरे पीछे आओ, నాతో రా, मेरे साथ आओ. నేను నీకు జీవం కలిగిన బిడ్డలుగా మారుస్తాను. मैं तुझे जीवित परमेश्वर के बेटा నాతో बनाऊंगा. రా, मेरे साथ आओ. నీకు పరలోక రాజ్యం ఇస్తాను, मैं स्वर्ग का राज्य నిత్య तुम्हें జీవం दूंगा. ఇస్తాను. अनंत जीवन दूंगा. కానీ ఈ రోజు అది పొందుకోవడానికి ఎవరికి ఇష్టం లేదు. लेकिन आज वो पाने के लिए सब लोगों की इच्छा नहीं है. నిర్లక్ష్యం, निर्लक्ष्य है, నిర్లక్ష్యం, निर्लक्ष्य है, వాక్యం మీద నిర్లక్ష్యం, वचनों पर निर्लक्ष्य है. దేవుని ఇచ్చే శరీరం, దేవుని జీవం కలిగిన శరీరం తీసుకోవడానికి నిర్లక్ష్యం, परमेश्वर जीवित शरीर देना चाहता है, उस पर निर्लक्ष्य है. పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకం ఇస్తుంటే దాని పట్ల నిర్లక్ష్యం. पवित्र आत्मा अभिषेक देना चाहता है, उस पर निर्लक्ष्य దేవుడు है. ఏదైతే ఇవ్వాలనుకుంటే అవన్నీ కూడా పొందుకోవడానికి వీళ్ళకి నిర్లక్ష్యం అయిపోయింది. परमेश्वर जो कुछ भी देना चाहता है, उस पर इनको निर्लक्ष्य है. ఈ దేవుడు ఇచ్చేది తీసుకోకుండా మరి ఏది తీసుకోవాలని నిన్ను కోరుకుంటున్నావు? अरे जो परमेश्वर देना चाहता है वो नहीं लेना चाहते, आप क्या लेना चाहते हैं? ఏది తీసుకోవాలని కోరుకుంటున్నావు? क्या लेना चाहते हैं? ధర్మశాస్త్రం మీద శిక్షణ, धर्मशास्त्र की शिक्षा. పాపం చేస్తే శిక్ష ఎలా ఉంటుందని. पाप करोगे तो ऐसी शिक्षा रहेगी. దేవుని రక్తం మనం ఆశ్రయిద్దాం. यीशु के लहू का आश्रय करना అందరం है. కూడా మనం ఒకసారి మన జీవిత పరీక్ష చేసుకుందాం. हम सभी लोग अपने जीवन को దేవుడు जांचेंगे. మనకి ఏదైతే ఇవ్వాలనుకుంటో దాని వైపు మన మనసును కేంద్రీకరించుదాం. परमेश्वर हमें क्या देना चाहता है, उसकी ओर अपने मन को फिराएंगे. దేవుడు అంటున్నాడు దాని మీద మీరు లక్ష్యం ఉంచండి. परमेश्वर कहता है उसी पर तुम लक्ष्य యేసు ప్రభు रखो. మీకు ఏవైతే ఇవ్వాలనుకుంటా దాని మీద మీరు మనసు ఉంచండి. यीशु मसीह तुमको जो कुछ देना चाहता है, उस దాని पर మీద अपना మీరు मन దృష్టి करो. ఉంచండి. उसके ऊपर दृष्टि रखो. యేసు ప్రభు మనకు పరిశుద్ధంగా మార్చడానికి తన అమూల్యమైన రక్తం కార్చాడు. यीशु मसीह हमें पवित्र बनाने के लिए अपना अमूल्य लहू उसने बहाया. మనం జీవం కలిగిన బిడ్డలుగా ఉండేలాగున మనకు తన శ్రేష్టమైన శరీరము రక్తము ప్రతి ఆదివారం దేవుడు ఇస్తున్నాడు. हम जीवित बच्चे बने रहे, इसलिए हर रविवार अपने शरीर को, अपने लहू को हमें दे रहा है. ఇంకా చెప్తున్నాడు ఎవరికైనా దాహం కలిగి ఉంటే నా దగ్గరికి రండి, నేను మీకు ఆత్మాభిషేకం నేను ఇస్తాను అంటున్నాడు. और वो कहता है अगर कोई प्यास से है तो मेरे पास आए, आत्मा का अभिषेक मैं उसे दूंगा. ఎవరైతే మీరు ఇంకా విశ్రాంతి లేక దూరంగా జీవిస్తున్నట్టే నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. अगर अभी भी कोई बिना विश्रांति के बाहर घूम रहा है तो मेरे पास आओ, मैं तुम्हें विश्रांति दूंगा. నేను మీకు పరలోక రాజ్యం ఇస్తాను. मैं तुम्हें स्वर्ग का राज्य दूंगा. మీకోసం నేను ఒక పట్టణం సిద్ధపరుస్తున్నాను. तेरे लिए मैंने एक शहर बनाया ఆ है. పరలోక రాజ్యం నేను తీసుకువెళ్తాను. उस स्वर्ग के राज्य में तुझे लेकर నన్ను जाऊंगा. వెంబడించు, मेरे पीछे आ, నన్ను వెంబడించు. मेरे पीछे आ. ఈ రోజు మనం ఎవరిని వెంబడిస్తున్నాం? आज हम किसके पीछे चल रहे మన हैं? ఇష్టానుసారంగా వెళ్తున్నామా? क्या हम अपनी इच्छा अनुसार चल रहे ఇంకా हैं? మన ఇష్టానుసారంగానా? अभी भी हमारी इच्छा अनुसार మన దృష్టి మళ్లించుకుందాం. हम अपनी दृष्टि को దేవుడు घुमाएंगे. మనకి ఏదైతే ఇవ్వాలంటున్నాడో దాని మీద మనం దృష్టి పెడతాం. परमेश्वर जो कुछ हमें देना चाहता है उस पर हमारी दृष्टि దాని रखेंगे, మీద లక్ష్యం ఉంచుదాం. उसके ऊपर लक्ष्य करेंगे. అవన్నీ కూడా మనం పొందుకుందాం. वो सभी हम पाएंगे. ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे. పరిశుద్ధుడా మహోన్నతుడా జీవం గల దేవా నీకు వందనాలు. परिशुद्ध महान जीवित परमेश्वर आपके नाम का धन्यवाद. దేవ మరొకసారి మీ శ్రేష్టమైన వాక్యంతో మాతో మాట్లాడినందుకు వందనాలు. फिर से एक बार आपके श्रेष्ठ वचनों के द्वारा आपने हमसे बातें की. దేవా धन्यवाद. ధర్మశాస్త్రం నుంచి మమ్మల్ని విడిపించినందుకు వందనాలు. धर्मशास्त्र से आपने हमें छुड़ाया. దేవా धन्यवाद. మమ్మల్ని రక్షించినందుకు వందనాలు. आपने हमको बचाया. మా धन्यवाद. కోసము ప్రభు శిక్షించబడి हमारे लिए आपने दंड पाकर ఆ న్యాయమైన శిక్షను మీరు పొంది మాకు విడిపించినందుకు వందనాలు. उस न्याय की शिक्षा को आपने सही लिया और हमें छुड़ाया. మాకు धन्यवाद. విశ్రాంతి ఇవ్వాలని కోరుకుంటున్నందుకు వందనాలు. आप हमें विश्रांति देना चाहते हैं. आपका దేవా धन्यवाद. మాకు జీవం కలిగిన ఆహారం ఇవ్వాలని కోరుకుంటున్నందుకు వందనాలు. आप हमें जीवन का आहार देना चाहते हैं, उसके लिए దేవా धन्यवाद. మాకు పరిశుద్ధాత్మ వరములతో నింపాలనుకుంటున్నందుకు వందనాలు. परमेश्वर आप अपने पवित्र आत्मा के वरदानों से हमें దేవుని भरना चाहते हैं, పరలోక उसका धन्यवाद. దీవెనలను కూడా పరలోక వారసులకు మమ్మల్ని సిద్ధపరచాలనుకుంటున్నందుకు వందనాలు. आपके स्वर्ग के आशीर्वाद, आपके स्वर्ग का वारिस बनाना चाहते हैं, उसके लिए धन्यवाद. దేవుని ఆశీర్వాద
ఆశీర్వాదం అన్ని కూడా మేము పొందుకుంటాం దేవా. परमेश्वर आपके सारे आशीर्वादों को हम ఇలాంటి पाएंगे। బిడ్డలు నీవు ఇచ్చే ఆశీర్వాదం అన్ని కూడా పొందుకోలాగా సహాయం ये सारे बच्चे आप जो आशीर्वाद देना चाहते हैं सब लोग నీ पाए, మార్గంలో నడవాలి, आपके मार्गों में चले, నిన్ను వెంబడించాలి, आपके पीछे चले, నీ చిత్తానుసారం నడిచే భాగ్యం నీ బిడ్డలకు आपकी इच्छा దయచేయమని अनुसार चलने का भाग्य इन सबको దేవుని दे। ఇచ్చే ఆశీర్వాదం అన్ని కూడా పొందుకోలాగా కృపను చూపించమని परमेश्वर जो आशीर्वाद देना चाहते हैं सब लोग आप पाए, परमेश्वर कृपा करे। ఈ కొద్ది ప్రార్థన ये छोटी सी प्रार्थना యేసు నామములో यीशु के नाम से అడిగి వేడుకుంటున్నాం తండ్రి. मांगते हैं पिता, ఆమేన్. आमीन। అందరూ కూడా